హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ సైన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఏ అవయవాన్ని కణం యొక్క పవర్ హౌస్ అని పిలుస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి న్యూక్లియస్, ఆప్షన్ బి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ సి మైటోకాండ్రియన్, ఆప్షన్ డి వచ్చేసి గోల్గి ఉపకరణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మైటోకాండ్రియా. ఏ అవయవాన్ని కణం యొక్క పవర్ హౌస్ అని పిలుస్తారంటే మైటోకాండ్రియాని మనము కణం యొక్క పవర్ హౌస్గా పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. కణాలను పరిశీలించడానికి క్రింది వాటిలో ఏ సాధనాన్ని ఉపయోగించవచ్చు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి బేరోమీటర్, ఆప్షన్ బి మైక్రోస్కోప్, ఆప్షన్ సి పెరిస్కోప్, ఆప్షన్ డి టెలిస్కోప్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైక్రోస్కోప్. కణాలను పరిశీలించడానికి మనము మైక్రోస్కోప్ని వాడతాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. కార్కు ముక్కలలో కణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ లూయిస్ పాశ్చర్, ఆప్షన్ బి ఆంటోనీ వాన్ లివెన్హుక్, ఆప్షన్ సి కార్ల్ లిన్నెయస్, ఆప్షన్ డి రాబర్ట్ హుక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాబర్ట్ హుక్. కార్క్ ముక్కలలో కణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ బి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ సి గోల్గి ఉపకరణం, ఆప్షన్ డి వచ్చేసి లైసోజోమ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ ఏ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది. ఇక్కడ మనకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి మనకు ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఏమిచ్చారు? లిపిడ్లను సంశ్లేషణ ఏది చేస్తుందంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో లైసోజోమ్ల పని కానిది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆహార కణాల విచ్ఛిన్నం, ఆప్షన్ బి వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా రక్షణ, ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ జరుపుట, ఆప్షన్ డి వచ్చేసి అరిగిపోయిన కణాలను జీర్ణం చేస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లైసోజోమ్ల పని కానిది ఏదే అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. తల్లిదండ్రుల నుండి సంతానానికి లక్షణాల బదిలీకి క్రోమోజోములు బాధ్యత వహిస్తాయి. సో నెక్స్ట్ దీనికి కారణం ఏంటంటే న్యూక్లియస్లో క్రోమోజోములు ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టా, లేకపోతే ఈ రెండు స్టేట్మెంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇక్కడ ఆప్షన్ ఏ అలాగే దానికి ఉండేటటువంటి కారణము రెండు కరెక్టే అయినప్పటికీ ఈ కారణం వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధం లేదు. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే తల్లిదండ్రుల నుండి సంతానానికి లక్షణాల బదిలీకి క్రోమోజోమ్లు బాధ్యత వహిస్తాయి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్. నెక్స్ట్ రీజన్లో మనకేమిచ్చారు? న్యూక్లియస్లో క్రోమోజోమ్లు ఉంటాయి. ఇది కూడా కరెక్టే, కాకపోతే ఈ రెండిటికి ఎటువంటి రిలేషన్ అయితే లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో అన్ఎయిడెడ్ కన్నుతో ఏ కణాన్ని చూడవచ్చు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కోడిగుడ్డు, ఆప్షన్ బి ఎర్ర రక్త కణం, ఆప్షన్ సి స్పెర్మ్ సెల్, ఆప్షన్ డి నాడీ కణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కోడిగుడ్డు. అన్ఎయిడెడ్ కన్నుతో ఏ కణాన్ని చూడవచ్చు అంటే కోడిగుడ్డు యొక్క కణాన్ని చూడవచ్చు. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం. కణత్వచము మరియు కేంద్రకం మధ్య ఉండే ద్రవాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సైటోప్లాజం, ఆప్షన్ బి న్యూక్లియోప్లాజం, ఆప్షన్ సి ప్రోటోప్లాజం, ఆప్షన్ డి సీరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ సైటోప్లాజం. కణత్వచం మరియు కేంద్రకం మధ్య ఉండే ద్రవాన్ని ఏమని పిలుస్తామంటే సైటోప్లాజం అనేసి పిలుస్తారు. నెక్స్ట్ నైన్త్ బిట్ చూద్దాం.
కణంలోని జీవం లేని భాగం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కణత్వచం, ఆప్షన్ బి సైటోప్లాజం, ఆప్షన్ సి మైటోకాండ్రియన్, ఆప్షన్ డి సెల్ గోడ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సెల్ గోడ. కణంలోని జీవం లేని భాగం ఏదంటే సెల్ గోడ. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. సూడోపోడియా అంటే ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అమీబా వాక్యూల్, ఆప్షన్ బి అమీబా యొక్క తప్పుడు పాదాలు, ఆప్షన్ సి వచ్చేసి హార్ట్ ఆఫ్ అమీబా, ఆప్షన్ డి వచ్చేసి అమీబా యొక్క కన్ను. సో మనకు సూడోపోడియా అంటే ఏంటంటే అమీబా యొక్క తప్పుడు పాదాలను వచ్చేసి మనము సూడోపోడియా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. సెల్ యొక్క ఆత్మహత్య సంచి అని ఏ అవయవాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గోల్గి ఉపకరణం, ఆప్షన్ బి ప్లాసిడ్స్, ఆప్షన్ సి లైసోజోములు, ఆప్షన్ డి మైటోకాండ్రియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లైసోజోములు. సెల్ యొక్క ఆత్మహత్య సంచి అని ఏ అవయవాన్ని పిలుస్తారంటే లైసోజోములను పిలుస్తారు. నెక్స్ట్ 12వ బిట్టు. క్రింది వాటిలో ఏది కణ సిద్ధాంతానికి సంబంధించింది కాదు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కణం అనేది జీవి యొక్క ఇక్కడ వచ్చేసి జీవి యొక్క ప్రాథమిక యూనిట్, ఆప్షన్ బి వచ్చేసి అన్ని కణాలు ముందుగా ఉన్న కణాల నుండి అభివృద్ధి చెందుతాయి, ఆప్షన్ సి అన్ని జీవ కణాలకు సెల్ గోడలు ఉంటాయి, ఆప్షన్ డి వచ్చేసి అన్ని జీవులు కణాలతో కూడి ఉంటాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇది అన్ని జీవ కణాలకు సెల్ గోడలు ఉంటాయి అనేది కణ సిద్ధాంతానికి సంబంధించింది కాదు. సో కణ సిద్ధాంతానికి సంబంధించినవి ఏంటంటే కణం అనేది జీవి యొక్క ప్రాథమిక యూనిట్, అలాగే అన్ని కణాలు వచ్చేసి ముందుగా ఉన్నటువంటి కణాల నుండి మాత్రమే అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ వచ్చేసి అన్ని జీవులు కణాలతో కూడి ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూసుకుందాం. చాలా కణాలను మన కంటితో నేరుగా చూడలేము, ఎందుకంటే? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జీవులు సాధారణంగా ఏకకణంగా ఉంటాయి, కణాలు సూక్ష్మంగా ఉంటాయి, ఆప్షన్ సి కణాలు శరీరం లోపల మాత్రమే ఉంటాయి, ఆప్షన్ డి కణాలు కణజాలాలలో సమూహం చేయబడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కణాలు వచ్చేసి సూక్ష్మంగా ఉండడం వల్ల వాటిని మనము కంటితో నేరుగా చూడలేము. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. అతి చిన్న కణం పేరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా, ఆప్షన్ బి ఉష్ణపక్షి గుడ్డు, ఆప్షన్ సి మానవ గుడ్డు, ఆప్షన్ డి ఎర్ర రక్త కణాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ బ్యాక్టీరియా మైక్రోప్లాస్మాలో మనకు అతి చిన్న కణం అనేసి ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. కణాలలో ఉండే జెల్లీ లాంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రోటోప్లాజం, ఆప్షన్ బి క్రోమోజోమ్, ఆప్షన్ సి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ డి సైటోప్లాజం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సైటోప్లాజం. కణాలలో ఉండే జెల్లీ లాంటి ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారంటే సైటోప్లాజం అనేసి పిలుస్తారు. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో ప్రోటోజోవాల వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి క్షయవ్యాధి, ఆప్షన్ బి పోలియో, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి టైఫాయిడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మలేరియా. క్రింది వాటిలో ప్రోటోజోవాల వల్ల వచ్చే వ్యాధి ఏదంటే మలేరియా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అధిక ఉష్ణోగ్రత వద్ద పాలు వంటి ఉత్పత్తి యొక్క పాక్షిక స్టెరిలైజేషన్ను ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాశ్చరైజేషన్, ఆప్షన్ బి వడపోత, ఆప్షన్ సి ఊరగాయ, ఆప్షన్ డి శీతలీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాశ్చరైజేషన్. అధిక ఉష్ణోగ్రత వద్ద పాలు వంటి ఉత్పత్తి యొక్క పాక్షిక స్టెరిలైజేషన్ను ఏమంటారు అంటే పాశ్చరైజేషన్ అనేసి చెప్తారు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో సంక్రమించే వ్యాధి ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మధుమేహం, ఆప్షన్ బి అమ్మోరు, ఆప్షన్ సి అల్జీమర్స్, ఆప్షన్ డి క్యాన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమ్మోరు.
క్రింది వాటిలో సంక్రమించే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి అమ్మోరు. నెక్స్ట్ 4th బిట్ అయితే చూద్దాం. వ్యాక్సిన్లు వీటితో తయారు చేయబడ్డాయి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రసాయనాలు, ఆప్షన్ బి బలహీనమైన సూక్ష్మజీవులు, ఆప్షన్ సి వైరస్లు, ఆప్షన్ డి డ్రగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బలహీనమైన సూక్ష్మజీవులు. వ్యాక్సిన్లు వచ్చేసి వీటితో తయారు చేయబడ్డాయి అంటే బలహీనమైన సూక్ష్మజీవులు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. పెరుగులో ఉండే బ్యాక్టీరియా. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సాల్మోనెల్లా టైఫీ, ఆప్షన్ బి లాక్టోబాసిల్లస్, ఆప్షన్ సి పెన్సిలిన్, ఆప్షన్ డి వచ్చేసి విబ్రియో కలరా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. కేకులను కాల్చేటప్పుడు ఈస్ట్ వేగంగా పునరుత్పత్తి చేస్తుంది మరియు ఏ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి నైట్రోజన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ 7th బిట్. యాంటీబయాటిక్స్ ఉపయోగించి క్రింది వాటిలో ఏ వ్యాధులను నయం చేయవచ్చు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎయిడ్స్, ఆప్షన్ బి డెంగ్యూ, ఆప్షన్ సి టైఫాయిడ్, ఆప్షన్ డి మలేరియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టైఫాయిడ్. యాంటీబయాటిక్స్ను ఉపయోగించి మనము ఏ వ్యాధులను నయం చేయొచ్చు అంటే టైఫాయిడ్ను నయం చేయొచ్చు. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. ఒక అంటువ్యాధి. ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల మాత్రమే కలుగుతుంది, ఆప్షన్ బి వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది, ఆప్షన్ సి జంతువు నుండి జంతువుకు వ్యాపిస్తుంది, ఆప్షన్ డి వైరస్ల వల్ల మాత్రమే కలుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అంటువ్యాధి అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది ఆహార సంరక్షణ పద్ధతి కాదు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఉప్పు వేయటం, ఆప్షన్ బి ఎండబెట్టడం, ఆప్షన్ సి ఉడకబెట్టడం, ఆప్షన్ డి ఊరగాయ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉడకబెట్టడం. క్రింది వాటిలో ఏది ఆహార సంరక్షణ పద్ధతి కాదు అంటే ఉడకబెట్టడం. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. కిణ్వ ప్రక్రియ ద్వారా కింది వాటిలో ఏది ఉత్పత్తి చేయబడదు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ చీజ్, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి పెరుగు, ఆప్షన్ డి వైన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలు. కిణ్వ ప్రక్రియ ద్వారా క్రింది వాటిలో ఏది ఉత్పత్తి చేయబడదంటే పాలు. నెక్స్ట్ 11th బిట్. బ్యాక్టీరియాను మొదట గుర్తించింది ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ లూయిస్ పాస్చర్, ఆప్షన్ బి ఆంటోనీ వాన్ లూవెన్హుక్, ఆప్షన్ సి రాబర్ట్ హుక్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి. బ్యాక్టీరియాను మొదట గుర్తించింది ఎవరంటే లూవెన్ హుక్. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. మలేరియా దీని ద్వారా వ్యాపిస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్లాస్మోడియం, ఆప్షన్ బి ఆడ అనాఫిలిస్ దోమా, ఆప్షన్ సి మగ అనాఫిలిస్ దోమా, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆడ అనాఫిలిస్ దోమా. మనకు మలేరియా వచ్చేసి దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే ఆడ అనాఫిలిస్ దోమా. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. సజీవ మరియు జీవం లేని రెండు లక్షణాలను కలిగి ఉన్న సూక్ష్మజీవుల సమూహం. ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ప్రోటోజోవా, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి శిలీంధ్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వైరస్. సజీవ మరియు జీవం లేని రెండు లక్షణాలను కలిగి ఉన్న సూక్ష్మజీవుల సమూహం ఏది అంటే వైరస్. నెక్స్ట్ 14వ బిట్ చూద్దాం. మొక్కలలో వైరస్ వ్యాధి కానిది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి గోధుమ రస్ట్, ఆప్షన్ బి వచ్చేసి దోసకాయ మొజాయిక్ వ్యాధి, ఆప్షన్ సి అరటిపండు యొక్క గుత్తి పైభాగము, ఆప్షన్ డి వచ్చేసి పొగాకు మొజాయిక్ వ్యాధి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోధుమ రస్ట్. మొక్కలలో వైరస్ వ్యాధి కానిది ఏది అంటే గోధుమ రస్ట్. నెక్స్ట్
15th బిట్ చూద్దాం. సిట్రస్ క్యాంకర్ బంగాళదుంప మరియు వరిలో ముడతలు దేని వల్ల వస్తాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఫంగల్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి ప్రోటోజోవా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. సిట్రస్ క్యాంకర్ అలాగే బంగాళదుంప మరియు వరిలో ముడతలు వచ్చేసి దేని వల్ల వస్తాయి అంటే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. నెక్స్ట్ 16వ బిట్ చూద్దాం. వాతావరణ నత్రజని దీని ద్వారా స్థిరపడదు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా, ఆప్షన్ బి మొక్కల చర్య, ఆప్షన్ సి వచ్చేసి క్లోస్ట్రిడియం బ్యాక్టీరియా, ఆప్షన్ డి మెరుపు చర్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొక్కల చర్య. మనకు వాతావరణ నత్రజని వచ్చేసి దేని ద్వారా స్థిరపడదు అంటే మొక్కల చర్యల ద్వారా. నెక్స్ట్ 17వ బిట్ చూద్దాం. మొక్కల వ్యాధి సిట్రస్ క్యాంకర్ యొక్క ప్రసార విధానము ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నీటి ద్వారా, ఆప్షన్ బి కీటకాల ద్వారా, ఆప్షన్ సి విత్తనాల ద్వారా, ఆప్షన్ డి గాలి ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గాలి ద్వారా. మొక్కల వ్యాధి సిట్రస్ క్యాంకర్ యొక్క ప్రసార విధానం ఏంటి అంటే గాలి ద్వారా. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో గోధుమ ఆకు తుప్పు పట్టడానికి కారణం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఫంగస్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి ప్రోటోజోవా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫంగస్. గోధుమ ఆకు తుప్పు పట్టడానికి కారణం వచ్చేసి ఫంగస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. యాంటీబయాటిక్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎయిడ్స్ వ్యతిరేకంగా ఉపయోగించే మందులు, ఆప్షన్ బి వచ్చేసి మానవ శరీరంలో హానికరమైన లేదా వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల పెరుగుదలను చంపడానికి లేదా ఆపడానికి ఉపయోగించే మందులు, ఆప్షన్ సి వచ్చేసి వైరల్ సంక్రమణకు వ్యతిరేకంగా ఉపయోగించే మందులు, ఆప్షన్ డి వచ్చేసి మలేరియాకు వ్యతిరేకంగా ఉపయోగించే మందులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి. యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటే మానవ శరీరంలో హానికరమైన లేదా వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల పెరుగుదలను చంపడానికి లేదా ఆపడానికి ఉపయోగించే మందులను మనము యాంటీబయాటిక్స్ అని చెప్తాము. నెక్స్ట్ 20వ బిట్ చూద్దాం. ఈస్ట్ను ఏ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చక్కెర, ఆప్షన్ బి మద్యం, ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ డి ఆక్సిజన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మద్యం. ఈస్ట్ను వచ్చేసి మనము ఏ ఉత్పత్తిలో ఉపయోగిస్తారంటే మద్యంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ హెపటైటిస్ బి దీని వలన కలుగుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి ప్రోటోజోవా, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి శిలీంధ్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైరస్. హెపటైటిస్ బి అనేది దేని వల్ల కలుగుతుందంటే వైరస్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ 22వ బిట్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి కేసుల్లో 1/3 ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చేసి బ్రిటన్, స్వీడన్, భారతదేశం, చైనా. సో దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్షయవ్యాధి కేసులలో వచ్చేసి 1/3 కేసులు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయంటే భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ 23వ బిట్టు. చేపలకు వేటిని జోడించడం ద్వారా ఎక్కువ కాలం భద్రపరచవచ్చు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చక్కెర, ఆప్షన్ బి ఉప్పు, ఆప్షన్ సి సూర్యకాంతిలో ఎండబెట్టడం, ఆప్షన్ డి వచ్చేసి బి మరియు సి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉప్పు అలాగే మనం సూర్యకాంతిలో ఎండబెట్టడం ద్వారా చేపలను వచ్చేసి ఎక్కువ కాలం భద్రపరచవచ్చు. నెక్స్ట్ 24వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో పులయబెట్టిన ఆహారాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వైన్, ఆప్షన్ బి తాజా రసము, ఆప్షన్ బి వచ్చేసి పాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైన్. పులయబెట్టిన ఆహారం ఏంటంటే వైన్. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. ఔషధ ప్రాముఖ్యత కలిగిన ఫంగస్ ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పెన్సిలియం, ఆప్షన్ బి వచ్చేసి సోర్కోస్పోరా, ఆప్షన్ సి అగారికస్, ఆప్షన్ డి సక్రోమైసిస్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పెన్సిలియం. ఔషధ ప్రాముఖ్యత కలిగినటువంటి ఫంగస్ ఏదంటే పెన్సిలియం. నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూద్దాం. నూనె మరియు వెనిగర్ దేని సంరక్షణ కోసం ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కూరగాయలు, ఆప్షన్ బి చేపలు, ఆప్షన్ సి మాంసం, ఆప్షన్ డి పైవన్నీ. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నూనె అలాగే వెనిగర్ వచ్చేసి దేని సంరక్షణ కోసం ఉపయోగిస్తారంటే చేపలు, మాంసం, కూరగాయలు ఇవి పాడైపోకుండా ఉండడానికి మనము నూనె వెనిగర్ని వాడతాము. నెక్స్ట్ 27వ బిట్ చూద్దాం. సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించడానికి లేదా తగ్గించడానికి ఒక జీవి ద్వారా కింది పదార్థాలలో ఏది ఉత్పత్తి చేయబడుతుంది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్స్, ఆప్షన్ బి యాంటీబయాటిక్స్, ఆప్షన్ సి వచ్చేసి ప్రతిరోధకాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రతిరోధకాలు. నెక్స్ట్ పోషకాలు మరియు శక్తిని సైక్లింగ్ చేయడంలో సహాయపడే సామర్థ్యాన్ని క్రింది వాటిలో ఏ జీవులకు ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి డయాటమ్స్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి శిలీంధ్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. పోషకాలు మరియు శక్తిని సైక్లింగ్ చేయడంలో సహాయపడే సామర్థ్యాన్ని క్రింది వాటిలో ఏ జీవులకు ఉంటుందంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ 29వ బిట్ చూద్దాం. స్పెరోగైరాని పారామీషియం నుండి వేరు చేయడంలో ఏది సహాయపడుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి గోల్గి శరీరాలు, ఆప్షన్ డి వచ్చేసి న్యూక్లియస్, ఆప్షన్ సి వచ్చేసి ప్లాస్టిడ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి న్యూక్లియస్. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏది కిరణజన్య సంయోగక్రియను నిర్వహించగలదు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ యుగ్లియానా, ఆప్షన్ బి పారామీషియం, ఆప్షన్ సి శ్లేష్మం, ఆప్షన్ డి పుట్టగొడుగు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యుగ్లినా. ఏది కిరణజన్య సంయోగక్రియను నిర్వహించగలదు అంటే యుగ్లినా. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ సూక్ష్మజీవులు సహజీవనాన్ని ప్రదర్శిస్తాయి? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి లైకెన్లు, ఆప్షన్ బి ఓల్వోక్స్, ఆప్షన్ సి నీలం ఆకుపచ్చ ఆల్గే, ఆప్షన్ డి స్పెరోగైరా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లైకెన్లు. ఈ లైకెన్లు వచ్చేసి సహజీవనాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ 32వ బిట్. శిలీంధ్రాలు దేని ద్వారా పునరుత్పత్తి చేస్తాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విచ్చిత్తి, ఆప్షన్ బి ఫ్యూజన్, ఆప్షన్ సి సీడ్ నిర్మాణము, ఆప్షన్ డి బీజాంశం ఏర్పడ్డము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బీజాంశం ఏర్పడ్డము. శిలీంధ్రాలు వచ్చేసి దేని ద్వారా పునరుత్పత్తి చేస్తాయంటే బీజాంశం ఏర్పడడం ద్వారా అవి పునరుత్పత్తి చేస్తాయి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశంలో సాగు చేయటాన్ని డాష్ అంటారు అంటే పంట అంటారండి. ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశంలో సాగు చేయటాన్ని పంట అని పిలుస్తారు. నెక్స్ట్ పంటలు పండించే ముందు మొదటి దశలో నేలను డాష్ చేయాలి అంటే సిద్ధం చేయాలండి. పంటలు పండించే ముందు మొదటి దశలో నేలను సిద్ధం చేయాలి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి పాడైపోయిన విత్తనాలు నీటి ఉపరితలంపై తేలుతాయండి. నాసిరకం విత్తనాలు ఉంటాయి కదా, సో అవి వచ్చేసి నీటిపైన తేలడం జరుగుతుంది. మంచి విత్తనాలు వచ్చేసి నీటి కింద అడుగు భాగానికి చేరుతాయి. నెక్స్ట్ ఒక పంటను పండించడానికి తగిన సూర్యరశ్మి మరియు నీరు మరియు నేల నుండి వచ్చేసి పోషకాలు అవసరం. నేల నుంచి పోషకాలు అవసరం. పాడైపోయిన విత్తనాలు వచ్చేసి నీటి ఉపరితలంపై తేలుతాయండి. ఒక పంటను పండించడానికి తగిన సూర్యరశ్మి మరియు నీరు, నేల నుండి వచ్చేసి పోషకాలు అవసరం. నెక్స్ట్ జతపరచండి అని ఉంది, చూద్దామండి. ఫస్ట్ ఖరీఫ్ పంట అని ఇచ్చారు. సో మనకు ఖరీఫ్ పంటకు ఎగ్జాంపుల్స్ వచ్చి ఏంటంటే వరి, మొక్కజొన్న అండి.
వరి, జొన్న, సోయాబీన్స్, వేరుశనగ, పత్తి ఇవన్నీ వచ్చేసి మనకు ఖరీఫ్ పంటకి సంబంధించినవి. నెక్స్ట్ రబీ పంట. రబీ పంట వచ్చేసి గోధుమలు, పప్పు దినుసులు కానీ బఠానీలు, అలాగే ఆవాలు, అవిసె గింజలు ఇవన్నీ వచ్చేసి రబీ పంటకి సంబంధించినవి. నెక్స్ట్ రసాయనిక ఎరువులు అంటే యూరియా, సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ రసాయనిక ఎరువులు. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు అంటే జంతువుల మలమూత్రాలు, ఆవు పేడ మూత్రము మరియు మొక్కల వ్యర్థాలు, వీటి నుంచి మనము సేంద్రియ ఎరువులను అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇది జతపరచడానికి సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి దానికి 2 ఉదాహరణలు ఇవ్వండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఖరీఫ్ పంట. మీకు ఖరీఫ్ పంట అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వరి, మొక్కజొన్న, నెక్స్ట్ వచ్చేసి పత్తి కానీ, వేరుశనగ, సోయాబీన్స్ ఇవన్నీ వచ్చేసి మనకు ఖరీఫ్ పంటకి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ రబీ పంట. రబీ పంటకి గోధుమ, పప్పు దినుసులు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు ఇవన్నీ రబీ పంటకు సంబంధించినవి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 ఆహారంతో ఆరోగ్యం ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఈ లెసన్కి సంబంధించి ఆల్రెడీ లెసన్స్ వీడియో అంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ మొత్తం అయితే టెక్స్ట్ బుక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బిట్స్ వైజ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఆ లెసన్ చూడలేదు, వినలేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ వీడియోస్ చెక్ చేసి తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ లెసన్లో తృణధాన్యాలు మరియు చిరుధాన్యాలలో డాష్ సమృద్ధిగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి తృణధాన్యాలు, చిరుధాన్యాలలో మనకు పిండి పదార్థాలు అనేటివి సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పప్పు ధాన్యాలలో డాష్ పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాలలో మనకు ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ బిట్, మలబద్ధకాన్ని నివారించడానికి ఎక్కువగా డాష్ను తీసుకోవాలి. మలబద్ధకాన్ని నివారించడానికి ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి లోపం వల్ల డాష్ వ్యాధి కలుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చేసి రికెట్స్ వ్యాధి కలుగుతుంది. ఈ విటమిన్ డి లోపం వల్ల ఏంటంటే ఎముకలు వచ్చేసి వంకర్లు తిరుగుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల డాష్ వ్యాధికి కారణమవుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చేసి స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే చిగుళ్ళ నుంచి పళ్ళకు చిగుళ్ళు ఉంటాయి కదా, దానికి సంబంధించి రక్తం అనేది కారుతూ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. రమణ నువ్వు గింజలను నలిపి కాగితంపై రుద్దాడు. అతను రుద్దిన చోట కాగితం అపారదర్శకంగా మారింది. ఆ గింజలలో ఏ పదార్థం ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిండి పదార్థాలు, ఆప్షన్ బి మాంసకృత్తులు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి నీరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్రొవ్వులు. నువ్వుల గింజలు అంటే నూనె ఉంటుంది కాబట్టి దాంట్లో క్రొవ్వులు అనేటివి అధికంగా ఉండడం వల్ల కాగితంపై రుద్దినప్పుడు అది అపారదర్శకంగా మారుతుంది. నెక్స్ట్, ఇది లోపిస్తే రక్తహీనత వ్యాధి కలుగుతుంది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జింకు, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి కాల్షియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇనుము. ఇనుము అంటే ఏంటంటే మనకు ఐరన్ అనేది లోపించినప్పుడు మనకు రక్తహీనత అనేది కలుగుతుంది. నెక్స్ట్, ఇది లోపించడం వలన మనకు దృష్టి లోపాలు కలుగుతాయి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది లోపించడం వల్ల మనకు దృష్టి లోపాలు అనేటివి కలుగుతాయి. నెక్స్ట్, బెనడిక్ ద్రావణం ద్వారా వేటిని నిర్ధారిస్తాము? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిండి పదార్థం, ఆప్షన్ బి చక్కెర, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి క్రొవ్వు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బెనడిక్ ద్రావణం ద్వారా వేటిని నిర్ధారించవచ్చు అంటే చక్కెరను నిర్ధారించవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్, శక్తినిచ్చే వనరులు ఏవి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిండి పదార్థం, ఆప్షన్ బి క్రొవ్వులు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి వచ్చేసి మాంసకృత్తులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి ఏ అండ్ బి. పిండి పదార్థాలను అలాగే క్రొవ్వులు ఈ రెండింటిని కలిపి మనము శక్తినిచ్చే వనరులుగా పిలుస్తాము. నెక్స్ట్, అయోడిన్ పరీక్ష ద్వారా వేటిని నిర్ధారిస్తాము? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి పిండి పదార్థం, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ బి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిండి పదార్థం. మనం పిండి పదార్థాన్ని అయోడిన్ పరీక్ష ద్వారా మనము నిర్ధారించవచ్చు. నెక్స్ట్, శరీర నిర్మాణ పోషకాలని వేటిని అంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిండి పదార్థాలు, ఆప్షన్ బి మాంసకృతులు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి విటమిన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాంసకృతులు. శరీర నిర్మాణ పోషకాలని వేటిని పిలుస్తారు? మాంసకృతులను పిలుస్తారు. నెక్స్ట్, శరీరంలో రక్తం ఏర్పడడానికి ఏ లవణము అవసరమవుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి భాస్వరం, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి సోడియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇనుము. ఐరన్ అనేది మనకు రక్తం ఏర్పడడానికి కావాల్సినటువంటి లవణము. నెక్స్ట్, అన్ని పోషకాలు కలిగిన ఆహారంను ఇలా పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సమతులిత ఆహారం, ఆప్షన్ బి బలమైన ఆహారం, ఆప్షన్ సి ఆరోగ్యకరమైన ఆహారం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమతులిత ఆహారం. అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని ఏమని పిలుస్తారు? సమతులిత ఆహారం అని పిలుస్తారు. నెక్స్ట్, పోషణపై పరిశోధన చేయు సంస్థ. ఆప్షన్స్: ఆప్షన్ ఏ NIN, ఆప్షన్ బి IFSST, ఆప్షన్ సి ఫిసాల్ FSSAL, ఆప్షన్ డి AISC. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోషణపై పరిశోధన చేయు సంస్థ ఏంటంటే NIN. NIN అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది పరిశోధన చేస్తూ ఉంటుందన్నమాట. ఆహారంలో ఎంత పోషణ అలాగే ఎంత పోషకాలు ఉంటాయనేది మనకు ఈ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ అనేది పరిశోధన చేస్తుంది. నెక్స్ట్, ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను డాష్ అని పిలుస్తారు. మనకు వచ్చేసి ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను ఏమంటారంటే స్థూల పోషకాలు అంటారు. అలాగే మనకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను వచ్చేసి సూక్ష్మ పోషకాలు అని పిలుస్తారు. నెక్స్ట్, పిండి పదార్థం యొక్క సరళ రూపం. పిండి పదార్థం యొక్క సరళ రూపం వచ్చేసి మనకు గ్లూకోజ్. నెక్స్ట్, బెల్లంలో డాష్ సమృద్ధిగా ఉంటుంది. మనకు బెల్లంలో వచ్చేసి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 19th బిట్ కొవ్వులు వచ్చేసి మన శరీరానికి క్రొవ్వు అనేది ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి క్రొవ్వులను ఏమని పిలుస్తారంటే శక్తినిచ్చే పోషకాలు అని అంటారు. క్రొవ్వులను ఏమని పిలుస్తారు? శక్తినిచ్చే పోషకాలు అని పిలుస్తారు. నెక్స్ట్, పీచు పదార్థాలు. చిలకడ దుంపలో ఉండే దారాల వంటి పోగులను వచ్చేసి పీచు పదార్థాలు అంటారు. ఇవి జీర్ణ వ్యవస్థలో ఆహార కదలికకు తోడ్పడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. కాబట్టి మలబద్ధకాన్ని నివారించడానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలంటే ఎక్కువగా పీచు ఉండే పదార్థాలను తీసుకోవాలి. నెక్స్ట్, సమతుల ఆహారం. సమతుల ఆహారం అంటే ఏంటంటే అన్ని పోషకాలు అవసరమైన పరిమాణంలో కలిగి ఉన్న ఆహారాన్ని వచ్చేసి సమతుల ఆహారం అని అంటారు. ఈ సమతుల ఆహారం వల్ల ఏమవుతుందంటే మన శరీరము సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, విటమిన్లు అంటే ఏంటంటే శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటంటే మనకు విటమిన్స్ అనేవి కొంచెం తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. కాబట్టి వీటిని విటమిన్లను వచ్చేసి సూక్ష్మ పోషకాలను పిలుస్తాము. ఇవి క్రొవ్వులలో కరిగే వాటిగాను నీటిలో కరిగే వాటిగాను ఉంటాయి. నెక్స్ట్, గాయిటర్. ఈ గాయిటర్ అనే వ్యాధి అనేది ఎలా వస్తుందంటే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల అవటు గ్రంథి పరిమాణంలో పెద్దదిగా మారుతుంది. దీన్ని వచ్చేసి గాయిటర్ అని పిలుస్తారు. గాయిటర్ అనేది దేనివల్ల వస్తుందంటే అయోడిన్ లోపం వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అవటు గ్రంథి పరిమాణం అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, రక్తహీనత అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మన శరీరంలో ఐరన్ అనేది తగ్గటం వలన మనకు రక్తహీనత అనేది ఏర్పడుతుంది.
నెక్స్ట్ స్కర్వీ. ఇదైతే మనం ఇందాక చూసాం కదా. ఈ స్కర్వీ వ్యాధి అనేది ఎలా వస్తుందంటే మన శరీరంలో విటమిన్ సి లోపం వలన చిగుళ్ళ నుండి రక్తం కారుతుందనమాట. ఈ వ్యాధిని వచ్చేసి స్కర్వీ అని పిలుస్తారు. నెక్స్ట్ బెరిబెరీ వచ్చేసి మనకు విటమిన్ బి లోపం వలన కలిగే న్యూనత వ్యాధి. ఇవి వచ్చేసి ఏ విటమిన్స్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అనే దానికి వచ్చేసి ఈ పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రికెట్స్ వచ్చేసి మనకు దేని వల్ల వస్తుందంటే విటమిన్ డి లోపం వల్ల ఈ రికెట్స్ అనేది వస్తుంది. ఈ రికెట్స్ రావడం వల్ల ఏమవుతాయంటే ఎముకలు మెత్తబడి వంపులు తిరుగుతూ ఉంటాయి. ఈ వ్యాధిని రికెట్స్ అని పిలుస్తారు. ఇవి వచ్చేసి ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఈ బిట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్కి సంబంధించి కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ సెకండ్ లెసన్ పదార్థాల స్వభావం. దీనికి సంబంధించి మనము ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ బిట్, క్రింది వానిలో ఆమ్ల స్వభావము లేనిది ఏది? ఆప్షన్ ఏ నిమ్మకాయ, ఆప్షన్ బి కుంకుడుకాయ, ఆప్షన్ సి ఉసిరికాయ, ఆప్షన్ డి టమాటా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది వచ్చేసి మనకు ఆమ్ల స్వభావం కలిగి ఉండదు. ఆమ్ల స్వభావం అంటే ఏంటంటే మనకు రుచికి పుల్లగా ఉండే వాటిని వచ్చేసి ఆమ్ల స్వభావం ఉంది అని చెప్తాము. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ, ఉసిరికాయ, టమాటాలలో మనకు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా. ఇవి వచ్చేసి ఆమ్లాలకి ఉదాహరణ. నెక్స్ట్, శీతల పానీయంలోని ఆమ్లము ఏంటి? ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ సి కార్బోనిక్ ఆమ్లం, ఆప్షన్ డి వెనిగర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్బోనిక్ ఆమ్లం. మనం కార్బోనిక్ ఆమ్లాన్ని వచ్చేసి శీతల పానీయాలలో వాడతారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది వానిలో బలమైన ఆమ్లము ఏది? ఆప్షన్ ఏ సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ సి ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ డి మాలిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం. బలమైనటువంటి ఆమ్లం ఏంటి? సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, గాలి కంటే తేలికైన వాయువు ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ హైడ్రోజన్. గాలి కంటే తేలికైనటువంటి వాయువు ఏంటి? హైడ్రోజన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, లవణానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ ఉప్పు, ఆప్షన్ బి సబ్బు, ఆప్షన్ సి టూత్పేస్ట్, ఆప్షన్ డి లవంగం నూనె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. లవణానికి ఉదాహరణ ఏంటి? ఉప్పు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, జీర్ణాశయంలోని ఆమ్లము ఏది? ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ సి నత్రిక్ ఆమ్లం, ఆప్షన్ డి కార్బోనిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మన జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ ఆమ్లమే వచ్చేసి మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. నెక్స్ట్, కందిరీగ కుట్టిన చోట రాసే పదార్థం. ఆప్షన్ ఏ బేకింగ్ సోడా, ఆప్షన్ బి ఉప్పు, ఆప్షన్ సి సున్నం, ఆప్షన్ డి పసుపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బేకింగ్ సోడా. మనము కందిరీగ కుట్టిన చోట వచ్చేసి ఈ బేకింగ్ సోడా రావడం వల్ల దానికి మనకు కందిరీగ కుట్టినప్పుడు మనకు నొప్పి అనేది ఉంటుంది కదా ఎక్కువ, అది అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, క్షారాల యొక్క pH విలువ ఎంత? ఆప్షన్ ఏ 0 నుంచి 14, ఆప్షన్ బి 0 నుంచి 7, ఆప్షన్ సి 8 నుంచి 14, ఆప్షన్ డి వచ్చేసి 6 నుంచి 8. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షారాల యొక్క pH అవధి ఎంత ఉంటుందంటే 8 నుంచి 14 వరకు ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, మట్టి స్వభావాన్ని బట్టి రంగు మారే పుష్పాలు ఏవి? ఆప్షన్ ఏ హైడ్రాంజియా, ఆప్షన్ బి బంతి, ఆప్షన్ సి హైబిస్కస్, ఆప్షన్ డి జాస్మిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రేంజియా. ఈ హైడ్రేంజియా అనేది వచ్చేసి అక్కడ ఉండే మట్టి స్వభావాన్ని బట్టి అది వైట్ గాను పింక్ గాను ఇలా కలర్లు మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, డాష్ ఆమ్లాలు బలహీనమైనటువంటి ఆమ్లాలు. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సహజ ఆమ్లాలు.
సహజ ఆమ్లాలను మనము బలహీనమైనటువంటి ఆమ్లాలుగా పిలుస్తాము. నెక్స్ట్ 11th క్వశ్చన్, బ్యాటరీ తయారీలో వాడే ఆమ్లము ఏది? ఆన్సర్ వచ్చేసి మనం బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతాము. బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారు. నెక్స్ట్ 12th క్వశ్చన్, రాసాయనికంగా టూత్పేస్ట్ డాష్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. టూత్పేస్ట్ వచ్చేసి క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఆమ్లము అనే పదము డాష్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆమ్లం అనేది వచ్చేసి ఏసిర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నెక్స్ట్, పుల్లటి ఆహారం విటమిన్ డాష్ను కలిగి ఉంటుంది. పుల్లటి ఆహారం వచ్చేసి మనకు విటమిన్ సిని కలిగి ఉంటుంది. నెక్స్ట్, నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు? నీటిలో కరిగే క్షారాలను వచ్చేసి మనము ఆల్కలీన్లు అని పిలుస్తారు. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీన్లు అని పిలుస్తారు. నెక్స్ట్, పదార్థాలను ఆమ్ల క్షార పదార్థాలుగా వర్గీకరించింది ఎవరు? ఆమ్లాలను ఆమ్ల క్షార పదార్థాలుగా వర్గీకరించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆర్జీనియస్. ఆర్జీనియస్ అనే శాస్త్రవేత్త వచ్చేసి పదార్థాలను ఆమ్లాలు, అలాగే క్షారాలు, తటస్థ పదార్థాలు ఇలా వర్గీకరించారనమాట. నెక్స్ట్, ఆమ్ల క్షారాలను గుర్తించడానికి తోడ్పడినవి ఏవి? ఆన్సర్ వచ్చేసి సూచికలు. మనం వచ్చేసి సూచికల ద్వారా మనకు అది ఆమ్లమా క్షారమా అనే దాన్ని మనము కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈ సహజ సూచికలు అంటే ఏంటి? మనకు సహజంగా ఏం వాడతాము సూచికలకు అంటే మందారం, అలాగే పసుపు. వీటి ద్వారా మనము ఆమ్లమా క్షారమా కనుగొంటామన్నమాట జనరల్గా. కాబట్టి వీటిని వచ్చేసి సహజ సూచికలుగా వాడతారు. మందారం, పసుపుని సహజ సూచికలుగా పిలుస్తారు. నెక్స్ట్, మందారం సూచిక ఆమ్లాలలో డాష్కు, క్షారాలలో డాష్ రంగుకు మారుతుంది. ఇది వచ్చేసి మందారం అయితే ఆమ్లాలు, మందారంని ఆమ్లమా క్షారమా అని మనం టెస్ట్ చేసినప్పుడు అది ఆమ్లం అయితే గులాబీ రంగులోకి మారుతుంది. నెక్స్ట్, అది క్షారమైందనుకోండి అది ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. నెక్స్ట్, ఫినాప్థలిన్ సూచిక క్షారాలతో డాష్ రంగుకు మారుతుంది. మనం ఫినాప్థలిన్ యూస్ చేసామనుకోండి అది ఆమ్లమా క్షారమా అని కనుక్కోవడానికి. అది క్షారం అయితే అది వచ్చేసి పింక్ కలర్లోకి మారుతుంది. నెక్స్ట్, రాసాయనిక బలము డాష్ ఆధారంగా నిర్ణయిస్తాము. రాసాయనిక బలం వచ్చేసి వాటి యొక్క pH ఆధారంగా మనము నిర్ణయిస్తాము. నెక్స్ట్, తటస్థ ద్రావణాల యొక్క pH విలువ ఎంత? తటస్థ ద్రావణాల యొక్క pH విలువ ఎంత అంటే 7. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి డాష్ను విడుదల చేస్తాయి. ఆమ్లాలు వచ్చేసి లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ను విడుదల చేస్తాయి. ఆమ్లాలు లోహాలతో చర్యను జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. నెక్స్ట్, మంటను ఆర్పే వాయువు. మంటలను ఆర్పే వాయువు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ CO2. నెక్స్ట్, తాజ్మహల్ వంటి చారిత్రక కట్టడాలు డాష్ వలన దెబ్బతింటున్నాయి. ఆన్సర్ వచ్చేసి మనకు ఆమ్ల వర్షం. తాజ్మహల్ వంటి చారిత్రక కట్టడాలు దేనివల్ల దెబ్బతింటాయంటే ఆమ్ల వర్షాల వల్ల దెబ్బతింటున్నాయి. నెక్స్ట్, ఆహార పదార్థాల తయారీ నిల్వకు వాడే ఆమ్లము ఏది? ఆన్సర్ వచ్చేసి వెనిగర్. ఆహార పదార్థాల తయారీలో అవి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండడానికి వెనిగర్ని వాడతారు. నెక్స్ట్ 27th క్వశ్చన్, చర్మ సౌందర్యాలలో ఉపయోగించే క్షారం ఏది? చర్మ సౌందర్యాలలో వచ్చేసి ఎక్కువగా జింక్ హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారు. జింక్ హైడ్రాక్సైడ్. నెక్స్ట్, ఆమ్లం యొక్క రుచి. ఆమ్లం వచ్చేసి రుచికి పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్,
ఒక పదార్థం యొక్క pH విలువ 0 అయినా ఆ పదార్థము ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? pH విలువ వచ్చేసి 0 ఉంటే అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, చింతపండు రసంలో నీలి లిట్మస్ ఏ రంగులోనికి మారుతుంది? చింతపండు రసంలో వచ్చేసి నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మారుతుంది. నెక్స్ట్, యాంటాసిడ్లు డాష్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. యాంటాసిడ్స్ వచ్చేసి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఆమ్లము ప్లస్ క్షారము ఈ రెండు యాడ్ చేస్తే మనకేమొస్తాయంటే లవణము అలాగే నీరు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఆమ్లాలలో పసుపు సూచిక రంగు. ఆమ్లాలలో పసుపు సూచిక రంగు ఆప్షన్స్: ఆప్షన్ ఏ నీలం, ఆప్షన్ బి ఎరుపు, ఆప్షన్ సి ఊదా, ఆప్షన్ డి రంగు మారదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రంగు మారదు. ఆమ్లాలలో పసుపు సూచిక రంగు ఏంటంటే అది రంగు చేంజ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ 34th క్వశ్చన్, ఆమ్లానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వెనిగర్, ఆప్షన్ బి వంట సోడా, ఆప్షన్ సి తినే సోడా, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెనిగర్. వెనిగర్ వచ్చేసి ఆమ్లానికి ఉదాహరణ. నెక్స్ట్, సబ్బులోని ముఖ్యమైన అణుఘటకం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆమ్లం, ఆప్షన్ బి క్షారం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్షారం. సబ్బులోని ముఖ్యమైన అణుఘటకం ఏదంటే క్షారం. నెక్స్ట్, నిమ్మ రసానికి వంట సోడా కలిపితే డాష్ వాయువు విడుదలవుతుంది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి సల్ఫర్ డయాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ హైడ్రోజన్ అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ బిట్, ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు డాష్ని కలుపుతారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ నిమ్మరసం, ఆప్షన్ బి కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ సి సోడియం క్లోరైడ్, ఆప్షన్ డి సల్ఫర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్. ఆమ్ల స్వభావము అధికంగా గల పొలానికి రైతులు వేటిని కలుపుతారంటే కాల్షియం ఆక్సైడ్ని కలపడం వల్ల దాంట్లో ఆ పొలంలో ఆమ్ల స్వభావం అనేది తగ్గుతుంది. ఇవి వచ్చేసి సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. అలాగే మీకు ఈ లెసన్స్కి సంబంధించి కంప్లీట్ లెసన్ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో లెసన్ వీడియో ఉంది, అలాగే ఇప్పుడు బిట్స్ వీడియో కూడా రెడీ అయింది కదా. లెసన్ వీడియో చూడాలనుకుంటే ఫస్ట్ లెసన్ వీడియో చూసేసి తర్వాత బిట్స్ అయితే చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ సైన్స్కి సంబంధించి థర్డ్ లెసన్ జీవులలో పోషణ ఈ లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్కి అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు థర్డ్ లెసన్ వచ్చేసి జీవులలో పోషణ. దీంట్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. లెసన్స్ వైజ్ అయితే టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనము ఈ జీవులలో పోషణ అనే లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ బిట్స్లలో మీకు లాస్ట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్లు కూడా యాడ్ చేయడం జరిగింది. సో వీడియో అందరూ ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 7th క్లాస్ న్యూ సిలబస్ అండి, సెమిస్టర్ 1 న్యూ సిలబస్. అలాగే సెమిస్టర్ 1లో ఉండేటటువంటి థర్డ్ లెసన్ ఏంటంటే మనకు జీవులలో పోషణ. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. మొక్కలలోని పోషణ విధానము. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి స్వయం పోషణ, ఆప్షన్ బి పరపోషణ, ఆప్షన్ సి పరాన్న జీవనం, ఆప్షన్ డి వచ్చేసి జాంతవ భక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు స్వయం పోషణ.
మొక్కల్లోని పోషణ విధానం ఏదంటే స్వయం పోషణ, అంటే తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి దాన్ని ఏమంటామంటే స్వయం పోషణ అనేసి చెప్తాము. సో మొక్కలు వచ్చేసి వాటికై అవే వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని మనము స్వయం పోషకాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే పదార్థము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పత్రహరితము, ఆప్షన్ బి CO2, ఆప్షన్ సి పిండి పదార్థము, ఆప్షన్ డి అయోడిన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పిండి పదార్థము. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే పదార్థం వచ్చేసి పిండి పదార్థం అనేది ఏర్పడుతుందన్నమాట మనకు. నెక్స్ట్ పత్రరంధ్రాల పని. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వాయు మార్పిడి, ఆప్షన్ బి వచ్చేసి ఆహారం తయారీ, ఆప్షన్ సి నీటి రవాణా, ఆప్షన్ డి జీర్ణక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాయు మార్పిడి. పత్రరంధ్రాల పని ఏంటంటే వాయు మార్పిడికి మనకు పత్రరంధ్రాలు యూజ్ అవుతాయి. నెక్స్ట్ పూతికాహార పోషణకు ఉదాహరణ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పాములు, ఆప్షన్ బి మొక్కలు, ఆప్షన్ సి పుట్టగొడుగులు, ఆప్షన్ డి జంతువులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూతిక ఆహార పోషణకు ఉదాహరణ ఏదంటే పుట్టగొడుగులు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. వృక్ష పరాన్నజీవి ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కస్కుట, ఆప్షన్ బి మర్రి, ఆప్షన్ సి చింత, ఆప్షన్ డి వేప. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కస్కుట. వృక్ష పరాన్నజీవి ఏది అంటే కస్కుట. నెక్స్ట్ వచ్చేసి లైకెన్లలో పోషణ విధానం. ఆప్షన్స్ ఆప్షన్ ఏ సహజీవనం, ఆప్షన్ బి పరాన్నజీవనం, ఆప్షన్ సి జాంతవ భక్షణం, ఆప్షన్ డి పరాన్న జీవనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజీవనం. లైకెన్లలో పోషణ విధానం అనేది ఎలా ఉంటుందంటే సహజీవనం. నెక్స్ట్ బిట్ వచ్చేసి నులి పురుగుల నివారణకు ఇచ్చే మందు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ పారాసెటమాల్, ఆప్షన్ బి ఆల్బెండజోల్, ఆప్షన్ సి సిట్రిజన్, ఆప్షన్ డి వచ్చేసి జింకోవిట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి ఆల్బెండజోల్. నులి పురుగుల నివారణకు ఇచ్చే మందు ఏదంటే ఆల్బెండజోల్ అనేటటువంటి మందును ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కస్కుటాలోని ప్రత్యేకమైన వేర్లను ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హిస్టోరియా, ఆప్షన్ బి వచ్చేసి ఊత వేర్లు, ఆప్షన్ బి తల్లి వేర్లు, ఆప్షన్ డి వచ్చేసి పీచు వేర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు కస్కుటాలోని ప్రత్యేకమైన వేర్లను ఏమంటారంటే హిస్టోరియా అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. లెగ్యుమినేసి మొక్కలలో పోషణ విధానం. ఆప్షన్స్ ఆప్షన్ ఏ పరాన్నజీవనం, ఆప్షన్ బి సహజీవనం, ఆప్షన్ సి పూతికాహారం, ఆప్షన్ డి జాంతవ భక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సహజీవనం. లెగ్యుమినేసి మొక్కలలో పోషణ విధానం అనేది ఎలా ఉంటుందంటే సహజీవనం. నెక్స్ట్ మానవ ఆహార నాళం మొత్తం పొడవు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 7 మీటర్లు, ఆప్షన్ బి 8 మీటర్లు, ఆప్షన్ సి 9 మీటర్లు, ఆప్షన్ డి 10 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానవ ఆహార నాళం యొక్క మొత్తం పొడవు ఎంత ఉంటుందంటే 9 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ రథనికలు ఏ జీవులలో స్పష్టంగా కనిపిస్తాయి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ శాకాహారులు, ఆప్షన్ బి మాంసాహారులు, ఆప్షన్ సి ఉభయ ఆహారులు, ఆప్షన్ డి వచ్చేసి పక్షులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మాంసాహారులు రథనికలు. ఈ రథనికలు వచ్చేసి మనకు ఏ జీవులలో స్పష్టంగా కనిపిస్తాయంటే మాంసాహారుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ మానవునిలోని పోషణ విధానం ఏ రకానికి చెందుతుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ పరపోషణ, ఆప్షన్ బి జాంతవ భక్షణ, ఆప్షన్ సి పరాన్నజీవనం, ఆప్షన్ డి పూతికాహార పోషణ.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాంతవ భక్షణ. మానవునిలో పోషణ విధానం ఏ రకానికి చెందుతుందంటే జాంతవ భక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోషణ విధానం భూమిని శుభ్రపరుస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పూతికాహార పోషణ, ఆప్షన్ బి జాంతవ భక్షణ, ఆప్షన్ సి స్వయం పోషణ, ఆప్షన్ డి పరపోషణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూతికాహార పోషణ. మనకు ఈ పూతికాహార పోషణ వలన ఏమవుతుందంటే భూమి అనేది శుభ్రపడుతుంది. నెక్స్ట్, అమీబాలో ఆహార సేకరణకు తోడ్పడినవి. ఆన్సర్ వచ్చేసి మిథ్యాపాదాలు. అమీబాలో వచ్చేసి ఆహార సేకరణకు అంటే ఆహారము అమీబా దేని ద్వారా సేకరించుకోగలుగుతుందంటే వాటి యొక్క మిథ్యాపాదాల ద్వారా అది ఆహారాన్ని సేకరించుకుంటుంది. నెక్స్ట్, మొక్కలకు ఆకుపచ్చని రంగుని కలిగించే పదార్థం. మనకు మొక్కల్లో ఆకులు ఉంటాయి కదా, సో అవి ఆకుపచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే దాంట్లో పత్రహరితం అనేటటువంటి వర్ణక ద్రవ్యం ఉండడం వల్ల అవి పచ్చగా కనిపిస్తాయి. నెక్స్ట్, జీర్ణమైన ఆహారం రక్తంలో కలవడాన్ని డాష్ అంటారు. జీర్ణమైన ఆహారం వచ్చేసి రక్తంలో కలవడాన్ని ఏమంటామంటే స్వాంగీకరణ అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్, మానవ శరీరంలో అతి గట్టిదైన నిర్మాణం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ దంతాలు, ఆప్షన్ బి ఎముకలు, ఆప్షన్ సి చెయ్యి, ఆప్షన్ డి గుండె. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దంతాలు, ఆప్షన్ ఏ. మానవ శరీరంలో అతి గట్టిదైన నిర్మాణం ఏది అంటే దంతాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవ స్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానాన్ని వచ్చేసి పూతికాహార పోషణ అనేసి చెప్తామన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి పుట్టగొడుగులు. అర్థమైంది కదండి. పూతికాహార పోషణ అంటే ఏంటంటే చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ఏం చేస్తాయంటే ద్రవ స్థితిలో ఉంటాయి కదా, సో ఆ ద్రవ స్థితిలో అవి పోషకాలను వెతుక్కొని వాటిని సేకరించుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి విధానాన్ని ఏమంటామంటే పూతికాహార పోషణ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి పుట్టగొడుగులు. నెక్స్ట్ వచ్చేసి అమీబా మిథ్యాపాదాల సహాయంతో ఆహారాన్ని గ్రహించి ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది. మీకు ఇందాక అమీబా గురించి చెప్పాం కదా, సో అమీబా వచ్చేసి తనకు ఉండేటటువంటి మిథ్యాపాదాల సహాయంతో ఆహారాన్ని సేకరించుకుంటుంది, అలాగే ఆహార రిక్తికలో వచ్చేసి జీర్ణం చేసుకుంటుంది. నెక్స్ట్, జాంతవ భక్షణ అనేసి మనము ఇందాక చెప్పుకున్నాం కదా. సో జాంతవ భక్షణ అనగా ఏంటంటే శరీరం వెలుపల నుండి ద్రవ లేదా ఘన రూపంలో ఆహారాన్ని తీసుకొని శరీరం లోపల జీర్ణం చేసుకునే విధానాన్ని వచ్చేసి మనం జాంతవ భక్షణ అనేసి చెప్తాము. సో జాంతవ భక్షణకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం ఇందాక, మానవుడు అంటే మనిషిగా చెప్పుకున్నాం కదా. సో మనము శరీరం వెలుపల నుండి ద్రవ లేదా ఘన రూపంలో అంటే లిక్విడ్ స్టేట్లో కానీ లేకపోతే ఘన రూపంలో మనము ఎటువంటి ఆహార పదార్థాలనైనా తీసుకొని లోపల జీర్ణం చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా జీర్ణం చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తామంటే జాంతవ భక్షణ అనేసి చెప్తాము. నెక్స్ట్, కీటకాహార మొక్క. సో కీటకాహార మొక్క అంటే ఇది ఎక్కడ పెరుగుతుందంటే నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరిగే మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. సో వీటిని వచ్చేసి కీటకాహార మొక్కలు అనేసి పిలుస్తాము. మనకు వచ్చేసి నత్రజని తక్కువగా ఉంటుంది కదా నేలలో, అక్కడ పెరిగేటటువంటి మొక్కలు ఏంటంటే కీటకాలను తింటూ ఉంటాయన్నమాట. సో వాటిని కీటకాహార మొక్కలు అనేసి చెప్తాము. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నెపంతీస్. నెక్స్ట్, జీర్ణక్రియ. జీర్ణక్రియ అంటే ఏంటంటే జీర్ణ రసాల వలన సంక్లిష్ట ఆహారాన్ని సరళ పదార్థములుగా మార్చే ప్రక్రియను ఏమంటామంటే జీర్ణక్రియ అనేసి పిలుస్తాము. సో నెక్స్ట్, శోషణ అంటే ఏంటంటే జీర్ణమైనటువంటి ఆహారం రక్తంలో చేరటాన్ని శోషణ అనేసి చెప్తాము. సో మనకు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే జీర్ణమైన ఆహారం రక్తంలో చేరటాన్ని ఏమంటారు? శోషణ, స్వాంగీకరణ, విసర్జన, జీర్ణక్రియ అనేసి ఇస్తారు. సో వీటిల్లో మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? జీర్ణమైన ఆహారం రక్తంలో చేరటాన్ని ఏమని పిలుస్తాము? శోషణ అనేసి పిలుస్తాము. నెక్స్ట్,
స్వాంగీకరణ అంటే ఏంటి? శోషించుకున్న ఆహారం వచ్చేసి శరీరంలో కలిసిపోవడం. అంటే మన రక్తంలో మనము తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వడం ఉంటుంది కదా. సో శోషించుకున్నటువంటి ఆహారం శరీరంలో కలిసిపోవటాన్ని స్వాంగీకరణ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ విసర్జన అంటే ఏంటంటే జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు పంపడాన్ని విసర్జన అనేసి చెప్తాము. నెక్స్ట్ ఆహారనాళం. ఆహారనాళం వచ్చేసి మానవ జీర్ణ వ్యవస్థలోని కండరయుతమైన పొడవాటి గొట్టాన్ని వచ్చేసి మనము ఆహారనాళం అని పిలుస్తాము. సో ఆహారనాళం మనకు వచ్చేసి 9 మీటర్లు ఉంటుంది. ఆహారనాళం ఎన్ని మీటర్లు ఉంటుంది? 9 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ఆంత్రసూచకాలు. ఆంత్రసూచకాలు అంటే ఏంటంటే చిన్న ప్రేగు లోపలి పొరలో వందల సంఖ్యలో వ్రేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని వచ్చేసి ఆంత్రసూచికాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ ఎనామిల్. ఎనామిల్ అంటే ఏంటంటే దంతాలపై పై పొర మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ పొరను ఎనామిల్ అనేసి అంటారు. ఇది శరీరంలోకెల్లా దృఢమైన పదార్థం. మన శరీరంలో ఉండేటటువంటి అన్నిటికంటే దృఢమైన పదార్థం ఏంటంటే ఎనామిల్. ఇది వచ్చి మన పంటి మీద ఉంటుందన్నమాట ఎనామిల్. నెక్స్ట్ వచ్చేసి కుంతకాలు. కుంతకాలు అంటే ఏంటంటే మానవునిలోని ముందు వరుస దంతాలను వచ్చేసి కుంతకాలు అంటారు. ఇవి వచ్చేసి మనకు 8 అయితే ఉంటాయి. ఇవి కొరకడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి రదనికలు. రదనికలు అంటే వచ్చేసి కూర పళ్ళను వచ్చేసి మనము రదనికలు అనేసి అంటాము. ఇవి ఆహారాన్ని చీల్చడానికి తోడ్పడతాయి. ఇవి వచ్చేసి 4 అయితే ఉంటాయన్నమాట. రదనికలు అనేవి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. వీటిని మనం కూర పళ్ళు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ అగ్రస్వరణకాలు. వీటిని వచ్చేసి విసురు దంతాలు అనేసి కూడా పిలుస్తాము. ఇవి దవడ చివరలో వెడల్పుగా ఉంటాయి. వీటి సంఖ్య వచ్చేసి 12. సో మనకు విసురు దంతాలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి చర్వణకాలు. వీటిని వచ్చేసి మనం నములు దంతాలు అనేసి పిలుస్తాము. రదనికలకు ప్రక్కన ఉంటాయి. వీటి సంఖ్య వచ్చేసి 8. ఈ నములు దంతాలు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు 3rd లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లెసన్ చదవలేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ సైన్స్కి సంబంధించి 4th లెసన్ అయితే చూద్దాం. 4th లెసన్ వచ్చేసి శ్వాసక్రియ ప్రసరణ. సో ఈ 7th క్లాస్ సైన్స్ వచ్చేసి న్యూ సిలబస్కి సంబంధించింది. అలాగే మనకు సెమిస్టర్ 1లో ఉండేటటువంటి 4th లెసన్ ఏంటంటే శ్వాసక్రియ ప్రసరణ. ఈ లెసన్కి సంబంధించి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. అలాగే టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే వీడియోస్ చెక్ చేసుకోండి. వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ శ్వాసక్రియ ప్రసరణకు సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి శ్వాస వ్యవస్థకు సంబంధించి సహజ ప్రక్రియ కానిది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ తుమ్మటం, ఆప్షన్ బి దగ్గటం, ఆప్షన్ సి ఏడవటం, ఆప్షన్ డి ఆవలించటం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏడవటం. శ్వాస వ్యవస్థకు సంబంధించి సహజ ప్రక్రియ కానిది ఏదంటే ఏడవటం. సో సహజ ప్రక్రియలు ఏంటంటే తుమ్మటం, దగ్గటం, ఆవలించడం. ఇవన్నీ మనం అనుకోకుండానే చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ సహజ ప్రక్రియకు సంబంధించింది. ఏడవటం వచ్చేది సహజ ప్రక్రియకు సంబంధించి కానిది. నెక్స్ట్ శరీర రక్షణ దళం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు, ఆప్షన్ సి రక్త ఫలకికలు, ఆప్షన్ డి రక్త కణాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు. శరీర రక్షణ దళం ఏది అంటే తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. హృదయ స్పందనల పరిశీలనకు వాడే పరికరం. ఆప్షన్ ఏ స్టెథోస్కోప్, ఆప్షన్ బి ఆక్సిమీటర్, ఆప్షన్ సి వచ్చేసి పల్వనోమీటర్, ఆప్షన్ డి బీపీ మీటర్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హృదయ స్పందన పరిశీలనకు వాడే పరికరం ఏది అంటే స్టెథోస్కోప్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. SMS ప్రోటోకాల్ ఏ వ్యాధికి సంబంధించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కోవిడ్, ఆప్షన్ బి పోలియో, ఆప్షన్ సి క్యాన్సర్, ఆప్షన్ డి మలేరియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు SMS ప్రోటోకాల్ ఏ వ్యాధికి సంబంధించిందంటే కోవిడ్ వ్యాధికి సంబంధించింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. హృదయ సంకోచ వ్యాకోచములను కలిపి ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ హృదయ స్పందన, ఆప్షన్ బి నాడీ స్పందన, ఆప్షన్ సి గుండెపోటు, ఆప్షన్ డి అలసట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హృదయ సంకోచ వ్యాకోచములను ఏమంటాము అంటే హృదయ స్పందన అనేసి పిలుస్తాము. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగం కానిది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి రక్తనాళాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగం కానిది ఏది అంటే ఊపిరితిత్తులు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. మొక్కకు ముక్కు వంటిది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కాండము, ఆప్షన్ బి పత్రము, ఆప్షన్ సి పత్రరంధ్రము, ఆప్షన్ డి బెరడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పత్రరంధ్రము. మొక్కకు ముక్కు వంటిది ఏది అంటే పత్రరంధ్రము. నెక్స్ట్ వచ్చేసి ఉచ్ఛ్వాస నిశ్వాస గాలిలో స్థిరమైన పరిమాణం గల వాయువు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ O2, ఆప్షన్ బి CO2, ఆప్షన్ సి నీటి ఆవిరి, ఆప్షన్ డి నత్రజని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి నత్రజని. ఉచ్ఛ్వాస నిశ్వాస గాలిలో స్థిరమైన పరిమాణం గల వాయువు ఏది అంటే నత్రజని. నెక్స్ట్ మన శరీరంలో వాయు రవాణాకు తోడ్పడునది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి రక్తము, ఆప్షన్ డి నాలుక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రక్తము. మన శరీరంలో వాయు రవాణాకు తోడ్పడినది ఏది అంటే రక్తము. 10th క్వశ్చన్. ఈస్ట్ వాయురహిత శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడు ఉత్పత్తులు? ఆప్షన్ ఏ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్ మరియు ఆల్కహాల్, ఆప్షన్ సి వచ్చేసి ఆక్సిజన్ మరియు నీరు, ఆప్షన్ డి వచ్చేసి ఆక్సిజన్ మరియు ఆల్కహాల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ అండి. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వాయురహిత శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడే ఉత్పత్తులు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ మరియు ఆల్కహాల్. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. పురుషులలో శ్వాసక్రియ కదలికలలో పాత్ర వహించే భాగం ఏదంటే ఉదర వితానం. పురుషులలో శ్వాసక్రియ కదలికలలో పాత్ర వహించే భాగం వచ్చేసి ఉదర వితానం. నెక్స్ట్ O2, CO2 వినిమయం జరిగే ప్రదేశం? O2, CO2 వచ్చేసి వినిమయం జరిగే ప్రదేశం ఏది అంటే వాయుగోనులు. నెక్స్ట్ స్త్రీలలో శ్వాసక్రియ కదలికలలో పాత్ర వహించే భాగం. సో స్త్రీలలో శ్వాసక్రియ కదలికలలో పాత్ర వహించే భాగం ఏది అంటే ప్రక్కటెముకలు. నెక్స్ట్ క్వశ్చన్. నిశ్వాసంలో విడుదలయ్యే CO2 శాతం? నిశ్వాసంలో విడుదలయ్యే CO2 శాతం వచ్చేసి 4%. నెక్స్ట్ బిట్. నిశ్వాసంలో విడుదలయ్యే O2 శాతం? నిశ్వాసంలో విడుదలయ్యే O2 శాతం అంటే ఆక్సిజన్ ఎంత ఉంటుందంటే 15% ఉంటుంది. నెక్స్ట్ కీటకాలలో ట్రాకియల్ శ్వాసక్రియ జరుగుతుంది. కీటకాలలో వచ్చేసి మనకు ట్రాకియల్ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కప్పలో వచ్చేసి పుప్పుస శ్వాసక్రియతో పాటు చర్మం ద్వారా జరిగే క్యుటేనియస్ శ్వాసక్రియ కూడా ఉంటుంది. అంటే కప్ప వచ్చేసి తన చర్మం ద్వారా అలాగే తన పుప్పుస శ్వాసక్రియ అంటే తనకు ఉండేటటువంటి అంగాల ద్వారా కూడా అది శ్వాసక్రియను జరుపుకుంటుంది.
నెక్స్ట్ జలచర జీవులైన చేపలలో వచ్చేసి బ్రాంకియల్ శ్వాసక్రియ జరుగుతుంది. దీనిలో వచ్చేసి మొప్పలు శ్వాస అవయవాలు, అంటే జలచరాలు ఉంటాయి కదా, సో చేపలు ఉంటాయి కదా, సో చేపలు వచ్చేసి మొప్పల ద్వారా ఇవి శ్వాసక్రియను జరుపుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ సాధారణంగా మనిషి నిమిషానికి 14 నుండి 20 సార్లు శ్వాసిస్తాడు. సాధారణంగా మనిషి వచ్చేసి 14 నుంచి 20 సార్లు శ్వాసిస్తాడు. నెక్స్ట్ మొక్కలు ఆకులలోని పత్ర రంధ్రాలు మరియు కాండంలోని లెంటి కణాల ద్వారా శ్వాసిస్తాయి. వేర్లు వచ్చేసి వాటి యొక్క మూల కేశాల ద్వారా శ్వాసిస్తాయి. అంటే మొక్కలలో శ్వాసక్రియ ఎలా ఉంటుందంటే ఆకులలో వచ్చేసి పత్ర రంధ్రాల ద్వారా, కాండంలలోని లెంటి కణాల ద్వారా, అలాగే వేర్లు వచ్చేసి మూల కేశాల ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్ మనము వివిధ జీవులలో వివిధ రకాల శ్వాసక్రియ అవయవాలు చూసుకున్నట్లయితే చేప వచ్చేసి మొప్పల ద్వారా, నెక్స్ట్ కీటకాలు వచ్చేసి ట్రాకియా ద్వారా, నెక్స్ట్ వానపాము వచ్చేసి చర్మము ద్వారా, భూచరాలు వచ్చేసి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను తీసుకుంటాయి. నెక్స్ట్ మానవ రక్తం వచ్చేసి రక్త కణాలు మరియు ప్లాస్మాతో ఏర్పడుతుంది. అంటే మన రక్తంలో వచ్చేసి రక్త కణాలతో పాటు ప్లాస్మా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నత్త మరియు పీతలలో రక్తం వచ్చేసి నీలి రంగులో ఉంటుంది. నత్త మరియు పీతలలో రక్తం వచ్చేసి ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ నాళాలు మరియు శ్వాస వ్యవస్థ నాళాలు ఈ క్రింది భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ నాళాలు మరియు శ్వాస వ్యవస్థ నాళాలు వచ్చేసి ఈ క్రింది ఏ భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి గ్రసని భాగం ఉంటుంది కదా, ఈ గ్రసనితో పాటు ఈ జీర్ణ వ్యవస్థ నాళాలు, శ్వాస వ్యవస్థ నాళాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. హిమోగ్లోబిన్ వర్ణము. ఆప్షన్స్ వర్ణరహితము, ఆప్షన్ బి వచ్చేసి నీలి, ఆప్షన్ సి ఎరుపు, ఆప్షన్ డి ఆకుపచ్చ. హిమోగ్లోబిన్ వచ్చేసి మనకు ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ 26వ బిట్ చూద్దాం. సున్నపు తేట దీనితో చర్య జరిపితే పాలవలే తెల్లగా మారును. ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. సున్నపు తేట వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరపడం వల్ల అది పాల వలె తెల్లగా మారుతుంది. నెక్స్ట్ 27వ బిట్ చూద్దాం. రెండుగా చీలే శ్వాసక్రియ వ్యవస్థలోని భాగము. ఆప్షన్స్ ఆప్షన్ ఏ నాసికా కుహరము, ఆప్షన్ బి వాయునాళికలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి వాయునాళము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వాయునాళం అండి. రెండుగా చీలే శ్వాసక్రియ వ్యవస్థలోని భాగం ఏంటి అంటే వాయునాళము. ఇవి వచ్చేసి మనకు 4th లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అంటే శ్వాసక్రియ ప్రసరణకు సంబంధించినటువంటి బిట్స్ అండి. 5th లెసన్ చలనము కాలము. ఈ లెసన్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ 7th క్లాస్ సైన్స్కి సంబంధించి మనము టెక్స్ట్ బుక్ మొత్తం, అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే సెమిస్టర్ 1లో ఏంటంటే మనకు ఆల్రెడీ 4 లెసన్స్కి సంబంధించినటువంటి, అంటే ఈరోజు మనం 5th లెసన్ చెప్పుకుంటూ ఉన్నాం కదా, మిగిలినటువంటి అంటే ముందు 4 లెసన్స్ వచ్చేసి మనము ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మనకు ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఒకసారి అయితే చూడండి. 7th క్లాస్ సైన్స్కి సంబంధించి లెసన్స్, అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 4th లెసన్స్కి సంబంధించిన, అంటే దీనికి ముందు ఉండేటటువంటి 4 లెసన్స్ బిట్స్ కూడా చేశానండి. అవి కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో చలనము కాలము దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. వీడియో చూసే వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనము
వడి యొక్క ప్రమాణాలు. ఇక్కడ వడి అంటే ఏం లేదండి, వేగము. వేగం యొక్క ప్రమాణాలు వచ్చేసి మనకేంటి, మీటర్ పర్ సెకండ్. వడి యొక్క ప్రమాణాలు ఏంటంటే మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఒక వస్తువు సమాన దూరాన్ని సమాన కాల వ్యవధుల్లో ప్రయాణిస్తే దానిని డాష్ చలనము అని అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సమచలనము. సో మనకి ఏదైనా ఒక వస్తువు వచ్చేసి సమాన దూరాన్ని సమాన కాల వ్యవధుల్లో ప్రయాణిస్తూ ఉందనుకోండి, దాన్ని వచ్చేసి మనము సమచలనము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. 60 నిమిషాలు ఈక్వల్ టు డాష్ సెకండ్లు అనేసి ఇచ్చారు. సో 60 నిమిషాలకు మనకు ఎన్ని సెకండ్లు ఉంటాయంటే ఒక నిమిషానికి వచ్చేసి మనకు 60 సెకండ్లు ఉంటాయి. సో 60 నిమిషాలకు వచ్చేసి మనకు ఎన్ని సెకండ్లు ఉంటాయి, 3600 సెకండ్లు ఉంటాయండి. సో 60 నిమిషాలకు 3600 సెకండ్లు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. సగటు వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై మనకు ప్రయాణించినటువంటి కాలము. ప్రయాణించిన కాలం అండి. సగటు వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై కాలము. నెక్స్ట్ ఇస్రో అంటే మనకు, ఇస్రో అంటే అబ్రివేషన్ అయితే అడగడం జరిగింది. ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. జియో స్టేషనరీ ఉపగ్రహాలు డాష్ కొరకు ఉపయోగిస్తారు. మనకు వచ్చేసి ఉపగ్రహాలు అనేటి దేనికి ఉపయోగిస్తూ ఉంటామంటే సమాచార ప్రసరణ కోసం మనము ఉపయోగిస్తూ ఉంటాం. సో జియో స్టేషనరీ ఉపగ్రహాలు అంటే మనకు ఉపగ్రహాలను మనం అంతరిక్షంలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమాచారాన్ని మనకు తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ జియో స్టేషనరీ ఉపగ్రహాలను డాష్ కొరకు ఉపయోగిస్తారంటే సమాచార ప్రసరణ కొరకు. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూద్దాం. వడి దూరము మరియు కాలం మధ్య సరి అయిన సంబంధం. సో ఆప్షన్స్ వచ్చేసి వడి ఈక్వల్ టు దూరం బై కాలము, ఆప్షన్ బి వచ్చేసి వడి ఈక్వల్ టు కాలం బై దూరము, ఆప్షన్ సి ఈక్వల్ టు కాలము ఈక్వల్ టు వడి బై దూరము, ఆప్షన్ డి వచ్చేసి దూరం ఈక్వల్ టు వడి బై కాలము. సో మనం ఇందాక చూసాం కదా, వడి అంటే ఏం లేదండి, వేగము. సో మనం వేగం అని అయితే రాసుకుందాము. వేగము ఈక్వల్ టు దూరము బై కాలము. నెక్స్ట్ సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వడి ఈక్వల్ టు దూరము బై కాలము. నెక్స్ట్ ఎయిత్ బిట్. క్రింది వాటిలో సాధారణ విషయము ఏమిటి? సో మనకైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటినైతే చూద్దాం. ఎగిరే హెలికాప్టర్ యొక్క ప్రొపెల్లర్ కదలిక, నెక్స్ట్ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు, జెయింట్ వీల్ యొక్క చలనము, వీటిల్లో ఎలాంటి చలనాలు ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ వచ్చేసి అన్ని స్థానాంతర చలనానికి ఉదాహరణలు, ఆప్షన్ బి వచ్చేసి అన్ని డోలన చలనానికి ఉదాహరణలు, ఆప్షన్ సి వచ్చేసి అన్ని భ్రమణ చలనానికి ఉదాహరణలు, ఆప్షన్ డి వచ్చేసి ఏ మరియు సి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఏమిచ్చారంటే ఎగిరే హెలికాప్టర్ యొక్క ప్రొపెల్లర్ కదలిక ఎలా ఉంటుంది, నెక్స్ట్ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు ఎలా ఉంటుంది, రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. మనకు ప్రొపెల్లర్ కూడా ఎలా ఉంటుంది, అది రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. జెయింట్ వీల్ వచ్చేసి మనకు సర్కులర్గా తిరుగుతూనే ఉంటుంది కదా. సో ఇవన్నీ మనకు వేటికి ఉదాహరణలు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అన్నీ భ్రమణ చలనానికి ఉదాహరణలు అనమాట. అంటే ఇలా రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి. సో దీన్ని ఏమంటాం మనము, భ్రమణ చలనము అనేసి పిలుస్తాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలన్నీ దేనికి సంబంధించిందంటే భ్రమణ చలనానికి ఉదాహరణలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ నైన్త్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది డోలనాచలనం కాదు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విద్యుత్ గంటలో సుత్తి చలనం, ఆప్షన్ బి పరిగెత్తుతున్నప్పుడు మీ చేతుల చలనం, ఆప్షన్ సి తూగుటియాల మీద పిల్లల చలనం, ఆప్షన్ డి వచ్చేసి బండు లాగునప్పుడు గుర్రం యొక్క చలనం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి. ఇక్కడ ఏమడిగారు, ఏది డోలనాచలనం కాదు అనేసి ఇచ్చారు. సో మనకు డోలనాచలనం అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇది డోలనాచలనం. సో మనకు
చేతులు ఎలా తిరుగుతుంటాయి, మనం పరిగెత్తుతున్నప్పుడు ఇలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. అలాగే తూగుడు ఉయ్యాల మీద కూడా మనకు ఉయ్యాలు ఊగుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ముందుకెళ్ళి వెనక్కి ఇలా వస్తూనే ఉంటాం. సో ఇక్కడ మనకు బండి లాగుతున్నప్పుడు గుర్రం వచ్చేసి ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అది స్థానాంతర చలనం కింద వస్తుంది. సో ఇక్కడ మనకు ఏది డోలనా చలనం కాదు అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 వచ్చేసి మనకు డోలనా చలనానికి సంబంధించింది. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. వృత్తాకార చలనం ఏ చలన రకానికి చెందుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భ్రమణ చలనం, ఆప్షన్ బి డోలనా చలనం, ఆప్షన్ సి క్రమరహిత చలనం, ఆప్షన్ డి స్థానాంతర చలనం. ఎవరికైనా వచ్చేసి వీటికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి టెక్స్ట్ బుక్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి చూసి మీరైతే ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి. అవి చదవకుండా దయచేసి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియదు కదా. సో ఫస్ట్ లెసన్ చదివేసి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి. సో 10th వన్కి ఆన్సర్ వచ్చేసి భ్రమణ చలనం. వృత్తాకార చలనం అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కదా. సో దాన్ని మనం భ్రమణ చలనం అంటాము. డోలనా చలనం అంటే ఏంటి, ఇందాక చూసాం కదా, ఇలా మనకు డోలనాలు చేస్తూ ఉంటుంది, అంటే ఇలా పక్కకు ఊగుతూ డోలనాలు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్రమరహిత చలనం అంటే ఏంటంటే అస్తవ్యస్తంగా వెళ్ళటానికి క్రమరహిత చలనం అంటారు. స్థానాంతర చలనం అంటే ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో దాన్ని స్థానాంతర చలనం అనేసి పిలుస్తాము. సో ఇక్కడ వృత్తాకార చలనం ఏ చలనానికి సంబంధించిందంటే భ్రమణ చలనానికి సంబంధించింది. నెక్స్ట్ 11th వన్ చూద్దాం. జారుడు బల్ల నుండి క్రిందకు జారుతున్న బాలుని యొక్క చలనం. ఆప్షన్స్ వచ్చేసి డోలనా చలనం, క్రమ చలనం, స్థానాంతర చలనం, ఆప్షన్ డి భ్రమణ చలనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అండి. జారుడు బల్ల నుండి క్రిందకు జారుతున్న బాలుని యొక్క చలనం. ఇక్కడ మనకు బాలుడు జారుతూ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ పైనుంచి అతడు కిందికి వచ్చేస్తాడు. సో అది దేనికి సంబంధించింది? స్థానాంతర చలనానికి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ 12th బిట్ చూద్దాం. కారు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి కారులో అమర్చిన పరికరం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ బేరోమీటర్, ఆప్షన్ బి స్పీడోమీటర్, ఆప్షన్ సి ఎనిమోమీటర్, ఆప్షన్ డి ఓడోమీటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఓడోమీటర్. మనకు వచ్చేసి కారులో ఎంత దూరం ప్రయాణించామని తెలుసుకోవడానికి మనకు ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే ఓడోమీటర్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 13th బిట్ చూద్దాం. వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటును ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వేగం, ఆప్షన్ బి త్వరణం, ఆప్షన్ సి విశ్రాంతి, ఆప్షన్ డి చలనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు త్వరణం. వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటును ఏమంటారు అంటే త్వరణము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. సమయం యొక్క ప్రామాణిక యూనిట్. సమయం యొక్క ప్రామాణిక యూనిట్ ఏంటంటే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ గంట, ఆప్షన్ బి నిమిషము, ఆప్షన్ సి సెకను, ఆప్షన్ డి పైవన్నీ. సో మనకు సమయం టైంకి యొక్క ప్రామాణిక యూనిట్ ఏంటంటే సెకండ్ అనేది మనకు ప్రామాణిక యూనిట్. నెక్స్ట్ 15th బిట్ చూద్దాం. వేగం యొక్క ప్రాథమిక యూనిట్ ఏది? వేగం ఉంది కదా, సో వేగానికి మనకు ప్రాథమిక యూనిట్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. వేగానికి మనకు ప్రాథమిక యూనిట్ ఏంది? మీటర్ పర్ సెకండ్. వేగము అంటే ఏం లేదండి, వడి. ఇందాక చెప్పాం కదా, వేగము అన్న వడి అన్న ఒకటే. సో దీనికి ప్రాథమిక యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 16th బిట్ చూద్దాం. రైల్వే స్టేషన్లలో ఉపయోగించు గడియారము. ఆప్షన్స్: ఆప్షన్ ఏ పరమాణు గడియారం, ఆప్షన్ బి అనలాగ్ గడియారం, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ గడియారం, ఆప్షన్ డి సన్ డయల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ గడియారము. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే గడియారం ఏంటంటే ఎలక్ట్రానిక్ గడియారాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ 17th బిట్ చూద్దాం. భూమి పరిభ్రమణం వలన ఏర్పడినది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ పగలు రాత్రి, ఆప్షన్ బి ఋతువులు, ఆప్షన్ సి ఎడారులు, ఆప్షన్ డి పర్వతాలు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి ఋతువులు. భూమి పరిభ్రమణం వలన మనకు ఏమి ఏర్పడతాయంటే ఋతువులు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ 18th బిట్ చూద్దాం. భూభ్రమణం వలన ఏర్పడినది. మనకు భూమి పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడితే భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? ఆన్సర్ వచ్చేసి పగలు రాత్రి. పగలు రాత్రి భూమి తన చుట్టూ తాను, భ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు ఏమి ఏర్పడతాయి? పగలు రాత్రి. నెక్స్ట్ వచ్చేసి 19వ బిట్. వాహన వేగాన్ని లెక్కించే పరికరం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్పీడోమీటర్, ఆప్షన్ బి అల్టీమీటర్, ఆప్షన్ సి ఓడోమీటర్, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పీడోమీటర్. మనకు వాహన వేగాన్ని లెక్కించే పరికరం ఏంటంటే స్పీడోమీటర్. అంటే వాహనం ఎంత వేగంతో వెళ్తుంది అనేసి మనకు తెలియజేయడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే స్పీడోమీటర్. నెక్స్ట్ 20th బిట్ చూద్దాం. దొర్లుతున్న బంతి కలిగియుండు చలనము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ భ్రమణ చలనం మాత్రమే, ఆప్షన్ బి వచ్చేసి స్థానాంతర చలనం మాత్రమే, ఆప్షన్ సి వచ్చేసి భ్రమణ మరియు స్థానాంతర చలనాలు, ఆప్షన్ డి వచ్చేసి భ్రమణ మరియు డోలన చలనాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి భ్రమణ మరియు స్థానాంతర చలనాలు. బంతి మనకు దొర్లుతూ పోతుంది అనుకోండి, అది ఏమవుతుంది? రౌండ్గా దొర్లుకుంటూ పోతుంది కాబట్టి భ్రమణ చలనాన్ని కలిగి ఉంటుంది. అలాగే అది తన స్థానాన్ని మార్చుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది బాల్. సో అదేంటిది? స్థానాంతర చలనము. నెక్స్ట్ వచ్చేసి 21వ బిట్ చూద్దాం. ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనము. ఆప్షన్స్: ఆప్షన్ ఏ రేఖీయ చలనం, ఆప్షన్ బి వక్ర చలనం, ఆప్షన్ సి స్థానాంతర చలనం, ఆప్షన్ డి క్రమరహిత చలనం. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి క్రమరహిత చలనం. ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనం ఎలా ఉంటుందంటే క్రమరహిత చలనంగా ఉంటుంది. అంటే అది దాని ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఎగురుకుంటూ పోతుంది కదా, దానికంటూ ఒక గమ్యం కానీ లేకపోతే ఒక దారంటూ ఏమీ ఉండదు, ఎలా పడితే అలా ఎగురుతూ పోతూ ఉంటుంది గాలికి. సో ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనం ఏంటంటే క్రమరహిత చలనము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లెసన్లో కొన్ని ఫుల్ ఫామ్స్ ఉన్నాయి, వాటిని అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి ఇస్రో. ఇస్రో వచ్చేసి మనకు అంటే ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది వచ్చేసి మనకు 1969లో ఏర్పడింది. నెక్స్ట్ ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ ఏఎస్ఎల్వి అంటే మనకు ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇవి కూడా మనకు ఫుల్ ఫామ్స్ అయితే ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లలో మనల్ని జనరల్గా అడుగుతూ ఉంటారు. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇవి వచ్చేసి మనకి ఈ లెసన్లో ఉండేటటువంటి అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్స్కి సంబంధించి. నెక్స్ట్ షార్ వచ్చేసి షార్ అంటే ఏంటంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్ డిఓఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహం అనేది ఒక మానవ నిర్మిత వస్తువు. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మనకు కృత్రిమ ఉపగ్రహం అనేది డాష్ అనేసి మనకు ఇవ్వడం జరిగింది. సో కృత్రిమ ఉపగ్రహం అనేది మనకు మానవ నిర్మితమైనటువంటి ఒక వస్తువు. ఇది వచ్చేసి మనకు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి చలనము కాలం అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. అలాగే ఎవరికైనా టెక్స్ట్ బుక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది, అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లో వచ్చేసి 7th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. 6th లెసన్ వచ్చేసి మనకు విద్యుత్. 7th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1లో ఉండేటటువంటి లాస్ట్ లెసన్ ఏంటంటే విద్యుత్ అండి. వీటికి సంబంధించి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈరోజు మనము
విద్యుత్ అనే లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. వీటిల్లో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. దీంట్లో ఫస్ట్ బిట్ అయితే చూద్దాం. ఘటం యొక్క సంకేతంలో పొడవైన గీత దాని డాష్ టర్మినల్ను సూచిస్తుంది మరియు చిన్న గీత డాష్ టర్మినల్ను సూచిస్తుంది. మనకు ఘటం యొక్క సంకేతంలో వచ్చేసి మనకు పొడవైన గీత వచ్చేసి పాజిటివ్ టర్మినల్ను చూపిస్తుంది. నెక్స్ట్ చిన్న గీత ఏంటంటే మనకు నెగిటివ్ టర్మినల్ను సూచిస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఐరన్ బాక్స్ విద్యుత్ ప్రవాహం యొక్క డాష్ ప్రభావం ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ బాక్స్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం యొక్క డాష్ ప్రభావం ఆధారంగా పనిచేస్తుందంటే ఐరన్ బాక్స్లో మనకు విద్యుత్ ప్రవాహం యొక్క వేడి ప్రభావం వల్ల మనకు దాని ఆధారంగా అంటే వేడిని ఆధారంగా చేసుకొని మనకు పనిచేస్తూ ఉంటుంది ఐరన్ బాక్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఓపెన్ స్విచ్ యొక్క చిహ్నం. మనకు ఓపెన్ స్విచ్ అంటే ఎలా ఉంటుందండి, ఇలా ఓపెన్ అయి ఉంటుంది. ఓపెన్ స్విచ్ అంటే మనకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్డ్ స్విచ్ అనుకున్నారనుకోండి, ఇలా మనకు స్విచ్ అనేది మూసివేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ కణాల కలయికను ఏమంటారు అంటే బ్యాటరీ అనేసి పిలుస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ కణాల కలయికను ఏమని పిలుస్తారంటే బ్యాటరీ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి ఎంసీబీని విస్తరించండి. ఎంసీబీ అంటే మనకు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ ఘటములను శ్రేణిలో కలిపినప్పుడు డాష్ ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సింగిల్ లూప్ కనెక్షన్ అంటే ఒక మార్గం మాత్రమే ఉంటుంది. ఆప్షన్ బి వచ్చేసి 2 లూపులు అంటే 2 మార్గాలు ఉంటాయి. ఆప్షన్ సి వచ్చేసి చాలా లూపులు ఉంటాయి. ఆప్షన్ డి ఏది లేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అండి, సింగిల్ లూప్ కనెక్షన్. ఘటములను మనము శ్రేణిలో కలిపినప్పుడు, శ్రేణి అంటే ఇలా మనము శ్రేణిలో కలిపినప్పుడు ఎలా ఉంటుంది, సింగిల్ లూప్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 7th బిట్. 4 బల్బులు సమాంతరంగా కనెక్ట్ చేయబడ్డాయి. ఒక బల్బును తీసివేసినప్పుడు మిగిలిన బల్బులు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆరిపోవును, ఆప్షన్ బి వెలుగుతూ ఉంటాయి, ఆప్షన్ సి వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి, ఆప్షన్ డి వచ్చేసి ఏది లేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి వెలుగుతూ ఉంటాయి. మనము 4 బల్బులను వచ్చేసి ఇలా సమాంతరంగా కనెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక బల్బు తీసివేసినప్పటికీ ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. సో అవి వెలుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం ఆధారంగా క్రింది వాటిలో ఏది పనిచేస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి ఎలక్ట్రిక్ క్రేన్, ఆప్షన్ బి ఎలక్ట్రిక్ లిఫ్ట్, ఆప్షన్ సి ఎస్కలేటర్, ఆప్షన్ డి వచ్చేసి హెయిర్ డ్రయర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి హెయిర్ డ్రయర్ అండి. విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం ఆధారంగా క్రింది వాటిలో ఏది పని చేస్తుందంటే హెయిర్ డ్రయర్. అంటే మనకు విద్యుత్ ప్రవహించినప్పుడు దాంట్లో వేడి వల్ల మనకేమవుతుందంటే హెయిర్ డ్రయర్లో మనకు వేడి గాలి అనేది వస్తుంది. సో ఇది హెయిర్ డ్రయర్. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. బుల్లెట్ ట్రైన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఉష్ణ ఫలితం, ఆప్షన్ బి అయస్కాంత ఫలితం, ఆప్షన్ సి వాహకత్వం, ఆప్షన్ డి నిరోధము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అయస్కాంత ఫలితం. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అనేది మనకు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే అయస్కాంత ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి గ్రానైట్, ఆప్షన్ సి డైమండ్, ఆప్షన్ డి వచ్చేసి చార్కోల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రాఫైట్. ఉత్తమ విద్యుత్ వాహకం ఏది అంటే గ్రాఫైట్. నెక్స్ట్ 11వ బిట్టు.
ట్రాన్స్ఫార్మర్లో ఏ ద్రవాన్ని నింపుతారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాదరసం, ఆప్షన్ బి ద్రవ హైడ్రోజన్, ఆప్షన్ సి ద్రవ హీలియం, ఆప్షన్ డి వచ్చేసి గంధకామ్లం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ద్రవ హీలియం అండి. ట్రాన్స్ఫార్మర్లో ఏ ద్రవాన్ని నింపుతారు అంటే ద్రవ హీలియంని నింపుతారు. నెక్స్ట్ 12వ బిట్టు, తక్కువ వోల్టేజ్ వద్ద ఎక్కువ విద్యుత్ శక్తి ఆవేశాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే విద్యుత్ సాధనం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, ఆప్షన్ బి వచ్చేసి బ్యాటరీ, ఆప్షన్ సి వచ్చేసి కెపాసిటర్, ఆప్షన్ డి వచ్చేసి గ్యాల్వనోమీటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెపాసిటర్ అండి. తక్కువ వోల్టేజ్ వద్ద ఎక్కువ విద్యుత్ శక్తి ఆవేశాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే విద్యుత్ సాధనం ఏంటంటే కెపాసిటర్. నెక్స్ట్ 13వ బిట్టు, విద్యుత్ చాలక బలాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వోల్ట్ మీటర్, ఆప్షన్ బి రియోస్టాట్, ఆప్షన్ సి పొటెన్షియోమీటర్, ఆప్షన్ డి అమ్మీటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి పొటెన్షియోమీటర్. విద్యుత్ చాలక బలాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏదంటే పొటెన్షియోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ బల్బులలో తొలిసారి ఉపయోగించిన ఫిలమెంట్ ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి టంగ్స్టన్, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి జింక్, ఆప్షన్ డి కార్బన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి కార్బన్. విద్యుత్ బల్బులలో వచ్చేసి తొలిసారి ఉపయోగించిన ఫిలమెంట్ ఏదంటే కార్బన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనము టంగ్స్టన్ని యూజ్ చేస్తూ వచ్చాము. నెక్స్ట్ 15వ బిట్ చూద్దాం. వీధి దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ శ్రేణి, ఆప్షన్ బి సమాంతర, ఆప్షన్ సి వచ్చేసి ఏ కామ బి, ఆప్షన్ డి వచ్చేసి కొన్ని శ్రేణిలో కొన్ని సమాంతరంగా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రేణి. వీధి దీపాలను వచ్చేసి శ్రేణి పద్ధతిలో కలుపుతారు. నెక్స్ట్ 16వ బిట్టు, ఫ్యూజ్ వైర్ను వేటితో తయారు చేస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి లెడ్, టిన్, ఆప్షన్ బి జింక్ కామ లెడ్, ఆప్షన్ సి వచ్చేసి బిస్మత్ కామ జింక్, ఆప్షన్ డి వచ్చేసి కాపర్ కామ బిస్మత్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెడ్ కామ టిన్. ఫ్యూజ్ వైర్ను వేటితో తయారు చేస్తారంటే లెడ్ కామ టిన్ తోటి తయారు చేస్తారు. నెక్స్ట్ 17వ బిట్టు, వాతావరణంలో అత్యధికంగా దుమ్ము పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్ లైట్లను వాడతారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాదరస ఆవిరి దీపాలు, ఆప్షన్ బి వచ్చేసి నియాన్ దీపాలు, ఆప్షన్ సి సోడియం ఆవిరి దీపాలు, ఆప్షన్ డి వచ్చేసి ఫ్లోరసెంట్ ఆవిరి దీపాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఫ్లోరసెంట్ ఆవిరి దీపాలు. వాతావరణంలో అత్యధికంగా దుమ్ము కానీ లేదా మనకు పొగమంచు అనేది ఏర్పడుతుంది కదా, ఆ టైంలో ఏ లైట్లను వాడతారు అంటే ఫ్లోరసెంట్ ఆవిరి దీపాలను వాడతారు. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. జతపరచండి అనేసి ఇవ్వడం అయితే చేశారు. ఫస్ట్ వచ్చేసి విద్యుత్ బంధకాలు, అర్ధవాహకాలు, నెక్స్ట్ విద్యుత్ వాహకాలు అనేసి ఇచ్చారు. మీకు వీటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టెక్స్ట్ బుక్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అదైనా చూడండి. లేకపోతే మీకు దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి టెక్స్ట్ బుక్ చదివేసి అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మనకు జతపరచడం అయితే మనము చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు విద్యుత్ బంధకాలని వేటిని అంటారంటే పీవీసీ, శుద్ధ నీరు, వజ్రము, వీటిని వచ్చేసి మనం విద్యుత్ బంధకాలు అంటాము. నెక్స్ట్ అర్ధవాహకాలు అంటే ఏంటి? సిలికాన్, సిలోనియం, జెర్మేనియం, ఇవన్నీ మనకు అర్ధవాహకాల కిందికి వస్తాయి. నెక్స్ట్ విద్యుత్ వాహకాలు ఏంటి? వెండి, రాగి, పాదరసం, ఇవి వచ్చేసి మనకు విద్యుత్ వాహకాలు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ సి వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుందండి. విద్యుత్ బంధకాలు అంటే మనకు పీవీసీ, శుద్ధ నీరు, వజ్రం, ఇవి వచ్చేసి విద్యుత్ బంధకాలు. నెక్స్ట్ అర్ధవాహకాలు అంటే సిలికాన్, సెలోనియం, జెర్మేనియం. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ వాహకాలు ఏంటంటే వెండి, రాగి, పాదరసం. నెక్స్ట్ 19th బిట్ అయితే చూద్దాం. క్రింది వాటిలో గ్రాఫైట్కు సంబంధించి సరి అయింది ఏది అనేసి ఇచ్చారు.
ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఇది ఒక కార్బన్ రూపాంతరం. ఆప్షన్ 2 వచ్చేసి గ్రాఫైట్ను నీటిలో కలిపితే ఎల్లో కేక్ అంటారు. ఆప్షన్ 3 వచ్చేసి దీన్ని అణు రియాక్టర్లలో మితకారిగా వాడతారు. ఆప్షన్ 4 వచ్చేసి దీన్ని పెన్సిల్ లెడ్లో వాడి బ్లాక్ లెడ్గా పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి 1, 3 కరెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో గ్రాఫైట్కి సంబంధించి సరైనది ఏదో మీరు ఒకసారి అయితే ఆప్షన్ చూడండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. గ్రాఫైట్కి సంబంధించినవి ఏంటంటే గ్రాఫైట్ వచ్చేసి మనకు కార్బన్ రూపాంతరం. అలాగే దీన్ని మనము గ్రాఫైట్ని ఎక్కడ యూస్ చేస్తారంటే అణు రియాక్టర్లలో మితకారిగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని పెన్సిల్ లెడ్లలో మనకు గ్రాఫైట్ని యూస్ చేస్తారు. దాన్ని బ్లాక్ లెడ్గా అయితే మనము పిలుస్తూ ఉంటాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 3, 4. నెక్స్ట్ 20వ బిట్ చూద్దాం. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ను దేనితో తయారు చేస్తారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి సిలికాన్, ఆప్షన్ సి జర్మేనియం, ఆప్షన్ డి సిలికా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి సిలికాన్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఉంటాయి కదా, వాటిని దేంతో తయారు చేస్తారంటే సిలికాన్తో తయారు చేస్తారు. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాం. విద్యుత్ పొటెన్షియల్ ప్రమాణం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ యాంపియర్, ఆప్షన్ బి కూలుమ్, ఆప్షన్ సి వోల్ట్, ఆప్షన్ డి ఓమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వోల్ట్. విద్యుత్ పొటెన్షియల్ యొక్క ప్రమాణం ఏది అంటే వోల్ట్. నెక్స్ట్ 22వ బిట్. క్రింది వాటిలో ఒక హార్స్ పవర్ అంటే హెచ్పి ఎన్ని వాట్లకు సమానము? ఒక హెచ్పి అంటే ఒక హార్స్ పవర్ అనేది ఎన్ని వాట్లకు సమానము అంటే 746 వాట్లకి సమానము. ఒక హార్స్ పవర్ వచ్చేసి ఎన్ని వాట్లకు సమానం అంటే 746 వాట్లకి సమానం. నెక్స్ట్ 23వ బిట్ చూద్దాం. ఏసీ కరెంటుకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఇది ద్విమార్గ కరెంటు. ఆప్షన్ 2 వచ్చేసి ఏసీ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మర్ ద్వారా సులభంగా మార్చవచ్చు. ఆప్షన్ 3 ఏమిచ్చారంటే ఈ కరెంటును పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టము అంటే విద్యుత్ నష్టం అనేది ఉండదు. ఆప్షన్ 4 వచ్చేసి ఈ కరెంటుకు ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు. ఈ కరెంటును ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. సో ఏసీ కరెంటుకి సంబంధించి ఏది సరైంది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అండి. ఏసీ కరెంటుకి సంబంధించి ఏవి కరెక్ట్ అంటే ఏసీ కరెంట్ అనేది మనకు ద్విమార్గ కరెంటు. అలాగే ఏసీ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనము సులభంగా మార్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెంటు పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ 24వ బిట్ చూద్దాం. 4 విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు క్రింది వాటిలో సరి అయినది? ఆప్షన్స్ వచ్చేసి కరెంట్లో మార్పు ఉండదు. ఆప్షన్ 2 వచ్చేసి నిరోధం పెరుగుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి విద్యుత్ శక్మ భేదంలో మార్పు ఉండదు. ఆప్షన్ 4 వచ్చేసి ఫలిత నిరోధం కనిష్టము అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఏవి కరెక్ట్ అయినవో మనము చెప్పాల్సి ఉంటుంది. సో ఏవి కరెక్ట్ ఒకసారి అయితే చూడండి. మనకు 4 బల్బులు వచ్చేసి మనకు శ్రేణిలో అనుసంధానించినప్పుడు ఏమవుతుందంటే కరెంటులో వచ్చేసి మనకు ఎటువంటి మార్పు ఉండదు. అలాగే నిరోధకం కూడా పెరుగుతుంది. విద్యుత్ శక్మ భేదంలో మార్పు అనేది ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి మనకు 1, 2, 3 అయితే కరెక్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. వోల్ట్ మీటర్, అమ్మీటర్, గాల్వనోమీటర్, పొటెన్షియోమీటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనమైతే చూద్దాము. ఫస్ట్ వోల్ట్ మీటర్ అయితే చూద్దాం. వోల్ట్ మీటర్ చూసుకున్నట్లయితే మనకు వోల్ట్ మీటర్ వచ్చేసి
విద్యుత్ శక్మ భేదాన్ని కొలుస్తుంది. నెక్స్ట్ అమ్మీటర్ వచ్చేసి మనము విద్యుత్ని కొలవడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ గాల్వనోమీటర్ వచ్చేసి మనకు విద్యుత్ ప్రవాహ దిశను అయితే మనము కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ వచ్చేసి ఈఎంఎఫ్ను కొలుస్తూ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. వోల్టమీటర్ వచ్చేసి విద్యుత్ శక్మ భేదాన్ని కొలుస్తుంది. అమ్మీటర్ వచ్చేసి విద్యుత్ను కొలుస్తాం మనము. గాల్వనోమీటర్ వచ్చేసి విద్యుత్ ప్రవాహ దిశను కనుక్కుంటారు. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ వచ్చేసి ఈఎంఎఫ్ను కొలిచేది. నెక్స్ట్ 26వ బిట్ చూద్దాం. ఫ్లోరోసెంట్ ల్యాంప్ లోపలి తలానికి ఫ్లోరోసెంట్ పూత పూయడం వల్ల కలిగే ప్రయోజనము ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అతినీల లోహిత కాంతి దృశ్యమాన కాంతిగా మారుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి ఉద్గారించిన ఎలక్ట్రాన్ పాదరసపు అణువులతో తాపనం చెందడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ఎలక్ట్రోడ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అన్ని వైపులా విస్తరించడానికి దోహదపడుతుంది. ఆప్షన్ డి వచ్చేసి అధిక విద్యుత్ నుంచి గాజును రక్షించడానికి ఉపయోగపడుతుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఫ్లోరోసెంట్ ల్యాంప్ లోపలి తలానికి ఫ్లోరోసెంట్ పూయడం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే ఉద్గారించిన ఎలక్ట్రాన్లు వచ్చేసి పాదరస అణువులతో తాపనం చెందడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ 27వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో సరైనది ఏది అనేసి ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి లెంజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన పరస్పర అన్యోన్య ప్రేరణ సూత్రం ఆధారంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా పనిచేస్తుందంటే పరస్పర అన్యోన్య ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అనమాట ఈ లెంజ్ శాస్త్రవేత్త ప్రకారం. నెక్స్ట్ సెకండ్ది ఏమి ఇచ్చారంటే ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఏసీ కరెంటును సరఫరా చేసినప్పుడు ప్రసార నష్టం అనేది మనకు తక్కువగా జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్సర్ వచ్చేసి రెండు సరైనవే అండి. ఇక్కడ లెంజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రకారం మనకు పరస్పర అన్యోన్య ప్రేరణ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏమిచ్చారు, ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనము ఏసీ కరెంట్ను సరఫరా చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రసార నష్టం అనేది తక్కువగా ఉంటుంది. సో రెండు ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్ 28వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ట్రాన్సిస్టర్లలో వాడే మూలకం ఏది? ఆప్షన్స్ ఏ వచ్చేసి సిలికాన్, ఆప్షన్ బి వచ్చేసి కాపర్, ఆప్షన్ సి వచ్చేసి సిల్వర్, ఆప్షన్ డి బంగారం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అండి, సిలికాన్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, చిప్స్లలో కూడా మనకు కంప్యూటర్లలో చిప్స్ యూస్ చేస్తాం కదా, వాటిలలో కూడా సిలికాన్ని యూస్ చేస్తాము. అలాగే ట్రాన్సిస్టర్లలో కూడా మనము సిలికాన్ని వాడతాము. నెక్స్ట్ 29వ బిట్ చూద్దాం. ఎలక్ట్రోప్లేటింగ్లలో రాగిని ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి ద్రవ్యభవన స్థానం ఎక్కువ, ఆప్షన్ బి చౌకగా లభిస్తుంది, ఆప్షన్ సి వచ్చేసి మన్నిక ఎక్కువ, ఆప్షన్ డి వచ్చేసి విద్యుత్ నిరోధకము తక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి, విద్యుత్ నిరోధకము తక్కువ. ఎలక్ట్రోప్లేటింగ్లలో రాగిని ఎందుకు యూస్ చేస్తారంటే వాటికి విద్యుత్ నిరోధకం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని యూస్ చేస్తారు, ఎక్కువగా రాగినే యూస్ చేస్తారు. నెక్స్ట్ పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి ఇనుము మిశ్రమ లోహము, ఆప్షన్ డి అల్యూమినియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాగి. పిడుగులను ఆకర్షించే కడ్డీలు ఉంటాయి కదా, వాటిని దేంతో తయారు చేస్తారంటే రాగితో తయారు చేస్తారు. నెక్స్ట్ 31వ బిట్ చూద్దాం. రెక్టిఫైయర్ను ఎందుకు ఉపయోగిస్తారు? రెక్టిఫైయర్స్ ఉంటాయి కదా, సో ఈ రెక్టిఫైయర్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే డీసీని ఏసీగా మార్చడానికి, ఆప్షన్ బి వచ్చేసి ఏసీని డీసీగా మార్చడానికి, ఆప్షన్ సి వచ్చేసి అధిక వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా మార్చడానికి, ఆప్షన్ డి వచ్చేసి తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మార్చడానికి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేయండి. రెక్టిఫైర్స్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఏసీని డీసీగా మార్చడానికి మనము రెక్టిఫైర్స్ని యూజ్ చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ లోహాలలో అధమ విద్యుత్ వాహకం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి సీసం, ఆప్షన్ డి అల్యూమినియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సీసం. లోహాలలో అధమ విద్యుత్ వాహకం ఏది అంటే సీసం.
నెక్స్ట్ వచ్చేసి లోహాలన్నీ ఉత్తమ విద్యుత్ వాహకాలు, ఎందుకంటే వీటిలో స్వేచ్ఛగా సంచరించే క్రింది కణాలు ఉంటాయి. అంటే మనకు లోహాలన్నీ ఉత్తమ విద్యుత్ వాహకాలుగా మనం చెప్తాము. సో వీటిల్లో ఎటువంటి కణాలు ఉండడం వల్ల మనము ఉత్తమ విద్యుత్ వాహకాలుగా చెప్తాము అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు, ఆప్షన్ బి పాజిట్రాన్లు, ఆప్షన్ సి వచ్చేసి ప్రోటాన్లు, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్స్. మనకు లోహాలన్నింటిలో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఉత్తమ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్, ట్యూబ్ లైట్లో ఉపయోగించే స్టార్టర్ పరికరంలో ఉండేది. ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్యాటరీ, ఆప్షన్ బి కెపాసిటర్, ఆప్షన్ డి ట్రాన్స్ఫార్మర్, ఆప్షన్ డి ఏది కాదు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కెపాసిటర్ అండి. మనకు ట్యూబ్ లైట్స్లలో ఉపయోగించే స్టార్టర్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనకు కెపాసిటర్ అనే పరికరం ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు సెమిస్టర్ 1లో విద్యుత్ అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్